Hi, hello dear TS and Eamcet appearing candidates. Welcome to this video. Most important topic I'm discussing in this video as a one shot. Are you ready? Without delay, let's get started. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the videos regarding the maths with amazing shortcut methods, tips and tricks. Those are very helpful to you. Already uploading more and more videos. If you're not yet watched, please watch them. Those are very helpful to you for both state students. Okay, without delay, let's get started today's session explaining in this video. The topic is simply random variables and the distributions. You can for the random variables and distributions. So very interesting topic, easy way, interesting way I'm explaining, including the previous year's questions with concept. Are you ready? So if you not yet subscribe my channel, please subscribe. Without missing, you can watch my videos. If you click the bell notification, every video is notified to you. Okay, I hope so you can do it. Now without delay, I'm starting this video. Okay na? చూడండి, random variables and distributions ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, చాలా ఈజీగా చెప్తాను. అలాగే ఇందులో ప్రీవియస్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాను. సో అవి మిస్ కాకుండా చూడండి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పుట్ ఏ కామెంట్. డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్ ఫర్ ఆల్ యువర్ కామెంట్స్. రైట్, వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. Mainly this concept of the chapter divided into two parts గా మనం డిస్కస్ చేయొచ్చు. వన్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్స్, సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్స్. ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఎలా తీసుకుంటాము, ర్యాండమ్ వేరియబుల్స్ ఏ పాయింట్స్ మెయిన్ గా మనం ఫోకస్ చేయాలి, చాలా సింపుల్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్, అది ఎలాగో చూద్దాం. ర్యాండమ్ వేరియబుల్ అంటే మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఎక్స్ అనే వేరియబుల్ ఫాలో అవుతుంది. ఎక్స్ అనేది ఎనీ రియల్ నెంబర్, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఎనీ రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ మీన్స్ లైక్ 0, 1, 2, -1, -2 అలా రియల్ నెంబర్స్ గా ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ని ఫాలో అవుతుంది. ఎక్స్ తో పాటు దాని కరస్పాండింగ్ ప్రాబిలిటీ కూడా మనము, అంటే ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో దాని కరస్పాండింగ్ ప్రాబిలిటీ కూడా మనం తీసుకుంటాము. దాని ప్రాబిలిటీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ అంటాం. ఈ ఎక్స్ కి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ కి రిలేటెడ్ ఒక టేబుల్ ఆఫ్ ఫామ్ రెడీ చేసుకోవాలి, లేదా వాడేస్తాడు. దాన్ని ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఎక్స్ వాల్యూస్ కి, అంటే సపోజ్ ఎక్స్ వాల్యూస్ x1, x2, x3 అప్ టు సమ్ xn వాల్యూస్ ఉన్నాయి అనుకున్నాం. దానికి కరస్పాండింగ్ ప్రాబిలిటీ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ అంటే పి ఆఫ్ x1, పి ఆఫ్ x2, పి ఆఫ్ x3 అప్ టు పి ఆఫ్ xn. అంటే వేరియబుల్ ఎక్స్ కి అండ్ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ తో ప్రిపేర్ అయిన టేబుల్ అనే ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఇలా టేబులర్ ఫామ్ ఉన్నప్పుడు మెయిన్ గా మనం 4 పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ వాల్యూ మస్ట్ బి 1. సిగ్మా అంటే సమ్మేషన్ ఆఫ్, ఏంటి సమ్మేషన్, ప్రాబబిలిటీ. ఏంటి ప్రాబబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ టేబులర్ ఫామ్ లో ఉన్నాయి పి ఆఫ్ x1, పి ఆఫ్ x2, సమ్మేషన్ అంటే ప్లస్ కదా, అప్ టు ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసేసి 1 కి ఈక్వల్ చేసుకోవాలి. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఈ ప్రాబబిలిటీలో సమ్ అన్నోన్ వాల్యూస్ లైక్ కే, లాంబ్డా అలాంటివి కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ అన్ని నోన్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దీని అవసరం ఉండదు. ఏదైనా అన్నోన్ వాల్యూ ఉంది ఈ ప్రాబబిలిటీ టేబుల్లో, ప్రాబబిలిటీకి సంబంధించినది, దాన్ని కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఏంటది? పి ఆఫ్ సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ 1. అది ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ని మనకి ఈక్వల్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీన్ అనేది మనం ఇక్కడ కనుక్కుంటే, మీన్ అడిగితే మీన్ ఫార్ములా, మీన్ జనరల్ గా మ్యూ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. మ్యూ ఇన్ ద సెన్స్ మెయిన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ కి ప్రాబబిలిటీకి మధ్య ప్రొడక్ట్ ని అడిషన్ చేయాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ నుంచి ఫస్ట్ వేరియబుల్ ఉంది, ఎక్స్ వాల్యూ x1 ఉంది, దానికి సంబంధించిన ప్రాబబిలిటీ పి ఆఫ్ x1, దాన్ని ఇంటూ చేయాలి. అలాగే ప్లస్ x2 కి పి ఆఫ్ x2 ఇంటూ చేయాలి. అలాగే x3 ఉంటే x3 పి ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 3, x ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ x3, ఇలా అన్ని ఇంటూ చేసి యాడ్ చేయడం అనే దాన్ని మీన్ అంటాం. లాస్ట్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో xn వేరియబుల్ ఉంది, దానికి కరస్పాండింగ్ ప్రాబబిలిటీ పి ఆఫ్ xn ఉంది. ఇవన్నీ ప్రోడక్ట్ చేసి యాడ్ చేస్తుందని మీన్ అంటాం. మెయిన్ అడిగితే ఎంతవరకు చేయాలి? మెయిన్ కాకుండా ఒకసారి వేరియన్స్ అడుగుతాడు. వేరియన్స్ ఏంటండి? సిగ్మా ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్ చేయాలి. అంటే వేరియన్స్ చేయాలంటే కంపల్సరీ మెయిన్ చేయవలసి వస్తుంది. ఓకే, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే టేబులర్ ఫామ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బదులు ఏముంది? x1, x2, x3 అంటే x1 స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ x2 స్క్వేర్ ఇంటూ, అలా అన్ని యాడ్ చేసుకుంటూ x2 అన్ని ఇంటూ చేసి యాడ్ చేసి, కానీ మనం ఏం తీసుకోవాలి? x1 స్క్వేర్, x2 స్క్వేర్ తీసుకోవాలి. లాస్ట్ కి సపోజ్ లాస్ట్ పి ఆఫ్ xn స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ xn,
దీని నుంచి ఏం రిమూవ్ చేయాలి, మైనస్ మ్యూ స్క్వేర్. అంటే మనం ఆల్రెడీ మ్యూ కలెక్ట్ చేస్తాం కదా, దాని వాల్యూని రిమూవ్ చేస్తే మనకు కావాల్సిన వేరియన్స్ వస్తుంది. వేరియన్స్ కనుక స్క్వేర్ రూట్ తీసుకుంటే దాన్ని స్టాండర్డ్ డివియేషన్ అంటాం. అంటే స్టాండర్డ్ డివియేషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సింపుల్ గా దానికి వేరే ఫార్ములా అవసరం లేదు. వేరియన్స్ వాల్యూ వచ్చింది అనుకున్న దాన్ని స్క్వేర్ రూట్ తీసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ వేరియన్స్ మీకు 4 వచ్చింది అనుకున్నప్పుడు స్టాండర్డ్ డివియేషన్ అవుతుంది 2 అవుతుంది. అలా మనం ఈ 4 పాయింట్స్ ని మైండ్ లో పెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ 1 ఇన్ సింపుల్ లాంగ్వేజ్. అంటే అన్ని ప్రాబిలిటీస్ మనం యాడ్ చేసి 1కి ఈక్వల్ చేసుకోవాలి. అది ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను, మనకి ప్రాబిలిటీ లేదని అన్నోన్ వాల్యూ కనుక్కోవడానికి, అన్నోన్ వాల్యూ ఉంటే దాన్ని కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే మెయిన్ వేరియన్స్ స్టాండర్డ్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకొని దీన్ని సమ్స్ లో యూజ్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తాను, ఇప్పుడు 2021లో TSAP సంబంధించిన క్వశ్చన్స్ చేస్తాను గైస్. అది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ మాత్రం ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ కాన్సెప్ట్ ఏంటో, డిస్ట్రిబ్యూషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి కూడా తెలిసేసుకున్నాం. ఓకే, తెలుసుకుందామా? నా డిస్ట్రిబ్యూషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. రైట్, కాన్సెప్ట్ ఫస్ట్ తెలుసుకుని తర్వాత సమ్స్ చేసేద్దాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ వన్ ఈస్ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మెయిన్ పాయింట్స్ ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే ఇందులో 2 పారామీటర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద పారామీటర్స్? n and p ఆర్ నథింగ్ బట్ పారామీటర్స్. n అనేది ఏంటంటే n ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఓకే, ఒక ట్రయల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చాలా సార్లు చేస్తాం, ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ని మనము n తో ఇండికేట్ చేస్తాం ఇన్ ద ఎక్స్పెరిమెంట్. When experiment is conducted many times, that how many times it is conducted, that is called as number of trials. ఒక ట్రయల్ లో p అనేది అంటే సక్సెసివ్ ప్రాబిలిటీ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. ఏంటంటే p సక్సెసివ్ ప్రాబిలిటీ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. సి ఒక ట్రయల్ లో సక్సెసివ్ ప్రాబిలిటీ అని p ని ఇండికేట్ చేస్తాం. q అనేది ఏంటంటే ఫెయిల్యూర్ ప్రాబిలిటీ, కానీ p కనుక్కోవడానికి q కనుక్కొని p కనుక్కుంటే సరిపోదు. ఎందుకంటే ఫెయిల్యూర్ ప్రాబిలిటీ రావాలంటే q 1 - p నుంచి q వస్తుంది. అందుకే నేను q ని పారామీటర్ కింద మనం ఇండికేట్ చేయం, ఎందుకంటే q ఈజ్ డిపెండ్స్ అపాన్ p కాబట్టి. ఓకేనా, ఇక 2 పారామీటర్స్ ఉంటాయి. ఏంటి పారామీటర్స్? n and p. వాట్ ఈస్ n ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. వాట్ ఈస్ p ఇండికేట్స్ సక్సెసివ్ ప్రాబిలిటీ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ప్రాబిలిటీ ఇన్ ఏ సింగిల్ ట్రయల్? 1 - p. ఇప్పుడు మనకి n p q తెలుసాయి అనుకోండి, మెయిన్ గా మనం ప్రాబిలిటీ ఆఫ్ సర్టెన్ r ని ఎలా కనుక్కుంటాం? బై ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. వాట్ ఇస్ ద p of x is equal r is NCR p power r q power n minus r. ఇక్కడ pqలు ఈక్వల్ గా ఉంటాయి. సపోజ్ pqలు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, p is equals to q. సింపుల్ గా ఈ ఫార్ములాని మనము NCR p power n అంతే. అంటే pqలు ఈక్వల్ అంటే ఇది సింపుల్ గా p power n కింద రాసేస్తాం. అంటే p power n minus n plus r. రెండు n అనేది మనకి NCR - 1 NCR - 2 అలా వస్తాయి. కానీ ఇక్కడ pqలు ఈక్వల్ అంటే p power n కానీ q power n కానీ రాస్తాం. ఇన్ కేస్ ఆఫ్ pq are equal. Okay, what is binomial distribution formula? Certain finding the certain r, probability of certain r is NCR p power r q power n minus r. Okay, now ఇది ఫస్ట్ మనకి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ లో ఎన్ని సార్లు జరిగింది, అందులో ఒక ఎక్స్పెరిమెంట్ లో సక్సెసివ్ ప్రాబిలిటీ అంటే సపోర్టెడ్ ప్రాబిలిటీ ఏంటి, ఫెయిల్యూర్ ప్రాబిలిటీ అని కనుక్కొని మనకు కావాల్సిన రిజల్ట్ 2 రిజల్ట్స్ అన్నాడు ప్రాబిలిటీ, మేబీ మోర్ దాన్ 2 లెస్ దాన్ 2 అనేవి మనం క్వశ్చన్ బట్టి ఈ ఫార్ములాని స్లైట్లీ మాడిఫై చేసుకోవాలి. ఫార్ములా అదే, క్వశ్చన్ బట్టి మనం చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మెయిన్ గా ఈ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి అది మీరు. ఇంకా ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మనము ర్యాండమ్ వేరియబుల్స్ లో కనుక్కున్నట్టే మెయిన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ కనుక్కుంటాం. మెయిన్ కి ఫార్ములా ఏంటంటే సింపుల్ గా NP. వాట్ ఈస్ మెయిన్ ఫార్ములా? NP. వేరియన్స్ కి వచ్చేసరికి NPQ. NPQ తెలిస్తే NPQ ని వేరియన్స్ అంటాం. స్టాండర్డ్ డివియేషన్ అంటే చెప్పాను కదా, స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అందుకని సిగ్మాతో ఇండికేట్ చేసి √/NPQ. స్టాండర్డ్ డివియేషన్ అడిగినప్పుడు √NPQ కనుక్కోవాలి. ఇవండి బేసిక్ పాయింట్స్ ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఒక్కోసారి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా అడుగుతారు. డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటంటే q + p హోల్ పవర్ అండి. p + q q + p 1, కానీ డిస్ట్రిబ్యూషన్ ఫార్మేషన్ రాసినప్పుడు ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ అడిగితే q + p హోల్ పవర్ అండ్ ఫార్ములాలో ఉండాలి. ఈవెన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన మేజర్ పాయింట్స్ చాలా ఈజీ కదా. ఇప్పుడు పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఈజీ, ఎందుకంటే ఇక్కడ ఏమి ఫార్ములాస్ లో ఒక్కటే ఒక ఫార్ములా. వాట్ ఈస్ ద ఫస్ట్? లాంబ్డా ఈజ్ వన్ ఆఫ్ ద రిజల్ట్ ఐ రిటర్న్ హియర్, పారామీటర్ అంటాం దాన్ని. వాట్ ఈస్ లాంబ్డా ఈజ్ కాల్డ్ as పారామీటర్. ఇంకా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనం ఎలా చేస్తాం, అలాగే పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకుని p ఆఫ్ సమ్ సర్టెన్ k ప్రాబిలిటీ కావాలనుకోండి, దానికి ఏం ఫార్ములా ఇచ్చేస్తాం? e⁻ - లాంబ్డా పవర్ బై k ఫ్యాక్టోరియల్.
What is p of x is equal to k is e power minus lambda, lambda power k by k factor. ఇక్కడ lambda రాసాను కదా, lambda అనే పారామీటర్ అని మెన్షన్ చేస్తున్నాను కదా, దాన్నే మీన్ అంటాం, దాన్నే వేరియన్స్ కూడా అంటాం. ఇన్ కేస్ ఆఫ్ ద పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ పారామీటర్ అన్నా మీన్ అన్నా వేరియన్స్ అన్నా లాంబ్డానే. ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు అనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ మాత్రం రూట్ లాంబ్డా, స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే రూట్ లాంబ్డా తీసుకోవాలి. ఓకేనా? అంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఎప్పుడు పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయాలి, ఎప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి సింపుల్ గా వాడు మెన్షన్ చేస్తాడు పాయిషన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ మెన్షన్ చేయకపోతే ఆప్షన్స్ లో లాంబ్డా టర్మ్స్ లో మనకి ఆప్షన్ అంటే ఈ పవర్ టర్మ్స్ లో ఆప్షన్ ఉందనుకోండి, అది పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ అని. ఈ పవర్ టర్మ్స్ లో ఈ పవర్ లో ఆన్సర్ లేకపోతే దాన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మనం అప్లోడ్ ఫాలో కావాలని మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇన్ కేస్ మెన్షన్ చేయకపోతే ఏం చేయాలి, ఆప్షన్స్ అప్డేట్ చేయాలి. ఆప్షన్స్ లో ఈ పవర్ -2, ఈ పవర్ 1, 1/e అలా ఉంటే ఏంటి, దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఈ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫాలో అవ్వాలని. అదర్ దెన్ దట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలని తెలుస్తుంది. క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మెన్షన్ చేసినా చేయకపోయినా అది ఎలాగని క్వశ్చన్స్ చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్ గా టీఎస్ ప్రీవియస్ ఎంసెట్ అండ్ అది ఏపీ ఎంసెట్ క్వశ్చన్స్, ఈ 3 పార్ట్స్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్స్. వాట్ ఆర్ ద పార్ట్స్? రాండమ్ వేరియబుల్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిషన్ డిస్ట్రిబ్యూషన్. ఈ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ లో క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఈజీ. మొత్తం ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి గైస్. ఏపీ ఎంసెట్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి, టిఎస్ ఎంసెట్ లో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్ ఎంసెట్ మనకి జరిగింది ఏంటి, 2021 కదా, దానిలో కొన్ని షిఫ్ట్ లో క్వశ్చన్స్ ఇవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఆర్ యూ రెడీ? నౌ విల్ స్టార్ట్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ ఐఎమ్ డిస్కసింగ్. క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఏపీ ఎంసెట్ 2021 ఏముంది, ఏ డై ఈస్ టాస్డ్ థ్రైస్. ఒక డైని 3 times టాస్ చేశాడు. ఇఫ్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఇన్ ఈవెన్ నెంబర్ ఈజ్ సక్సెస్, దెన్ ద ప్రాబిలిటీ గెటింగ్ అట్లీస్ట్ 2 successes. ఇలాంటి క్వశ్చన్స్ ఏమని థింక్ చేయాలి? ఎస్, వీ హ్యావ్ టు యూజ్ అ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని మెన్షన్ చేయలేదు గైస్, చూసారా? కానీ మనకి నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 3 అని ఇచ్చాడు కాబట్టి n 3 అనుకోండి. వాట్ ఈజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే ఎన్ని టైమ్స్ టాస్ చేశాడు డై? 3 times టాస్ చేశాడు. డై టాస్ చేసినా మనకి ఏమేమి ఈవెంట్స్ వస్తాయి? 1, 2, 3, 4, 5, 6. దీస్ ఆర్ ద 6 events, possible events when a die is rolled single time. అలాంటివి వాట్ ఈస్ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్? ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయి? ఏ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ 2, 4, 6. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సెస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. దాన్ని సింగిల్ ట్రయల్ లో ఏం చెప్పండి, P ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. అలాంటి ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? 3 events ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ అవుట్ ఆఫ్ 6. therefore 3/6 అంటే 1/2. సో P 1/2 ఏంటంటే Q కూడా 1/2 కదా, బికాస్ Q ఈజ్ వాట్ 1 - P. P, Q ఈక్వల్ అయినప్పుడు వాట్ ఇస్ ప్రాబిలిటీ ఈజ్ ఆస్కింగ్, దెన్ ద ప్రాబిలిటీ గెటింగ్ అట్లీస్ట్ 2 successes అంటే P ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2. 2 successes అంటే 2 నుంచి మోర్ దాన్ 2. దీన్నే 2, 3, 4 అలా మన 2, 3 మనకి n ఈక్వల్స్ 3 ఉంది కాబట్టి 2 successes 2 సమ్మేషన్ సరిపోతుంది. అంటే n 2 నుంచి 3 వరకు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, P ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ P ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు n అనేది లీస్ట్ వాల్యూ 3నే ఉంది కాబట్టి డైరెక్ట్ గా 2, 3 తీసుకోవచ్చు. ఒకవేళ n వాల్యూ సపోజ్ n నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి, మొత్తం ప్రాబిలిటీ 1 నుంచి ఏవి మనకి అవసరం లేదు, విచ్ వన్ యూ డోంట్ వాంట్ యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. కానీ ఇక్కడ మనకి అవసరం లేదు. P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 3 సరిపోతుంది. వాట్ ఈస్ గివెన్ దట్ P ఆఫ్ x ఈజ్ ఈక్వల్ అకార్డింగ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాట్ ఆర్ గివెన్ NCR P power R Q power n minus R. If P Q are equal, what is given? One more, that is NCR P power n. Okay, P Q are equal అయితే P power n తీసుకోవచ్చు. అంటే P of x is equals to అంటే n is a 3C2 P power P అంటే 1/2 whole power n means what 3 plus 3C3 P of x is equal to 3 అంటే 3C3 into P is 1/2 whole power 3. In case of P Q are equal, what are given? Direct గా మనము 1/P power whole power n తీసుకోవచ్చు. Now, what is a common here? 1/2 whole cube is common. 1/2 whole cube is taken out. 3C2. 3C2 is nothing but 3C1 or not. 3C1 plus 3C3 is nothing but 3C not. అంటే మనకి ఏమొస్తుంది ఫైనల్ గా 1/2 whole cube means 1/8 of
3C1 is 3 plus 3C0 is 1. That is 3 plus 1 is 4. 4 by 8 is how much? 1 by 2. That's it. 1 by 8 is there in which option? You can check it. ఇక్కడ మన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 3 ఉన్నాయి. ఒక ట్రయల్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ సక్సెసెస్ ని ప్రాబిలిటీ గెటింగ్ ద సక్సెస్ అని ఇచ్చారు. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ని అది మనం సింగిల్ ట్రయల్ కింద తీసుకున్నాము. We want the P of x greater than equals to 2. From that we can collect directly P of x is equal to 2 plus P of x is equal to 3. Clear? Now 1 by 2 which option is not in first option, not in second option, not in third option. Yes, it is there in fourth option. Right? It's clear? అలా మనము ఏపీటీఎస్ లో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడు కొన్ని క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను guys. తర్వాత సెపరేట్ గా మీకు పార్ట్స్ వైజ్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎంటైర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు టాపిక్ వైజ్. ఓకే, ఇది ఇప్పుడు ఈ టాపిక్ మనం ఏం చెప్పుకున్నాము, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. దీని కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ 2021 ఎంసెట్ నుంచి చేస్తాను. ఓకేనా, విచ్ ఇస్ గివెన్ టిఎస్ ఎంసెట్ 2021. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది గైస్. నేను క్వశ్చన్ రాశాను, అలాగే 2 ఆప్షన్స్ కూడా ప్రింటింగ్ మిస్ అయింది కంప్యూటర్ లో. సో నో ప్రాబ్లం, క్వశ్చన్ రాశాను. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41, 42 ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అని ఇచ్చారు. సో దాని నుంచి ఏ క్వశ్చన్ 41 చేస్తున్నాం. ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ x is given below టేబులర్ ఫామ్ లో x వాల్యూస్ అండ్ p of x ఈక్వల్ x వాల్యూస్ ఇచ్చాడు కదా క్లియర్ గా. x వాల్యూ 0 to 6 అండ్ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ కూడా ఇచ్చాడు. తర్వాత ఏం అడిగాడు, దెన్ p of x greater than equals to 3 minus p of x less than 6 వాల్యూస్ అడిగాడు. అంటే ఈ ప్రాబబిలిటీ రావాలంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయండి, ప్రాబబిలిటీలో డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లో ప్రాబబిలిటీ వాల్యూస్ లో k అనే అన్నోన్ వాల్యూ కనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలని చెప్పాను, అన్నోన్ వాల్యూస్ yes we have to use summation sigma x is equals to p of x is equal to x is what is the probability, summation of all probabilities is 1. అంటే సింపుల్ గా అన్ని యాడ్ చేసి 1 కి ఈక్వల్ చేసుకోండి. అన్ని యాడ్ చేస్తే మనకి 0.01 ప్లస్ 0.10 ఇవన్నీ యాడ్ చేస్తాను, మీరు యాడ్ చేసి చూసుకోండి. 0.04 ప్లస్ కే అడిషనల్ గా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి గైస్ 0.98 వస్తుంది. 0.98 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే కే ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.98. 1 మైనస్ 0.98 అంటే 1.00 విత్ 98 మైనస్ చేయాలి. ఇలా డెసిమల్ లో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, 1 ఎలా రాసుకోవాలి, 1.00 0.98. 10 minus 8 2, 9 minus 9 0, 0 minus 0 0. అంటే మనకి k వాల్యూ 0.02. అడిషన్ ఎలా చేయాలో తెలుసు కదా, సేమ్ ప్లేస్ ఉన్న వాల్యూ యాడ్ చేయాలి. అడిషన్ 01 0 10 0.26 0.31 0.18 0.06 0.04 యాడ్ చేస్తే మీకు 0.98 వస్తుంది. దాని నుంచి k వాల్యూ 0.02 వచ్చింది. k అన్నోన్ వాల్యూ ఫస్ట్ కనుక్కున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది p of x greater than equals to 3. అంటే సింపుల్ గా చెప్పాలంటే greater than equals to 3 నుంచి అంటే 3 p of 3 plus p of 4 plus p of 5 then 6 then 7 ఇవి p of x greater than equals. దీనిలోంచి మైనస్ చేయాలి. మైనస్ p of x less than 6 అంటే less than 6 అంటే up to 0 to 5 అంటే p of 0 minus p of 1 minus p of 2 plus minus p of 3 minus p of 4 minus p of 5 less than 5 అంటే 0 to less than 6 అంటే 0 to 5. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ p of 3 క్యాన్సిల్ అయింది, 4 క్యాన్సిల్ అయింది, 5 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ ఏమున్నాయి మన దగ్గర, పాజిటివ్ వాల్యూస్ 5 కూడా క్యాన్సిల్ అయిపోయింది. పాజిటివ్ వాల్యూస్ p of 6 plus p of 7 ఉంది. అండ్ నెగటివ్ వాల్యూస్ p of 0 ప్లస్ మైనస్ p of 1 మైనస్ p of 2. అంటే దీన్ని సింపుల్ గా చెప్పాలంటే 6 7 యాడ్ చేసి p0 1 2 అడిషన్ లో సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే p of 6 p of 7 ముందు చేద్దాం. p of 6 ప్లస్ p of 7 దీన్ని సింపుల్ గా ఇలా రాసుకోండి విత్ మైనస్ ఆఫ్ p of 0 ప్లస్ p of 1 ప్లస్ p of 2. అంటే ఎంత ఈజీగా మనం చేయొచ్చు. దీన్ని అడిషన్స్ వస్తే చాలు ఈ క్వశ్చన్ గైస్. చూడండి నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఏం చేయాలో చూద్దాం. 6 7 యాడ్ చేస్తే p of 6 వాల్యూ ఎంత ఉంది, k ఉంది. k వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.02 ప్లస్ p of 7 0.04. దీనిలోంచి ఏం రిమూవ్ చేయాలి, మైనస్ p of 0 వాల్యూ హ్యావ్ ద 0.01 ప్లస్ p of 1 వాల్యూ హ్యావ్ ద 0.10
plus P of 2 value you have the 0.26. Okay, by addition of 0.02, 0.04 and 0.06 with minus of we add చేస్తే 2 point addition చూద్దాం 0.26, 0.10, 0.01 యాడ్ చేస్తే 0.37 వస్తుంది అంతేనా minus 0.37 minus 0.37 రైట్ ఇప్పుడు 37 నుంచి 0.6 చేస్తే it becomes 31 with negative sign minus 0.31 అంతేనా 0.37 నుంచి 0.06 రిమూవ్ చేస్తే minus 0.31 ఎందుకంటే 0.37 హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి దాని సైన్ నెగటివ్ సైన్ దట్ ఈస్ గివెన్ యాజ్ విచ్ ఆప్షన్ ఫస్ట్ 3 ఆప్షన్స్ లేదు నెక్స్ట్ ఆప్షన్స్ చూసేద్దాం నెక్స్ట్ ఆప్షన్ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఎస్ చూసారా ఆల్రెడీ టిక్ పెట్టారు కరెక్ట్ ఆప్షన్ మనకి టిక్ పెట్టారు అనమాట 0. రైట్ టిక్ పెట్టిందంటే కరెక్ట్ ఆప్షన్ మన 0.31 రైట్ ఆప్షన్ వచ్చింది కదా దట్స్ ఇట్ ఓకే నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద this one binomial distribution Poisson distribution చూద్దాం 42 క్వశ్చన్ ఇచ్చారు చూడండి ఈ క్వశ్చన్ అయితే మిస్ కాలేదు ఈ క్వశ్చన్ బాగుంది ఈ క్వశ్చన్ లో సింపుల్ గా ఏమి ఇచ్చారు p of x is equal to x is 5 r power x x values 1 2 3 is a probability density function of a discrete random variable x then r అడిగాడు అంటే సింపుల్ గా probability function ఇచ్చాడు probability function ఏమి ఇచ్చారు కూడా p of x is equals to x is given as 5 r power x now you know sum of all probabilities is 1 that is sigma apply just sigma p of x is equals to x is 5 into sigma r power x 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసుకోండి r వాల్యూస్ ఎంత ఇచ్చాడు r values given as x values sigma r power x x values given as 1 to up to infinity అంటే 1 to infinity ఉంది మనకు తెలుసు సిగ్మా p of x is equal to x అంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఏమనుకున్నాం 1 అనుకున్నాం కదా 1 is equals to now expand the sigma 5 ని సిగ్మా సమ్మేషన్ దగ్గర పెట్టుకున్నాం x values so 5 అనేది కాన్స్టెంట్ what is the value of starting value x is 1 to infinity up to 1 2 3 అన్నాడు కాబట్టి infinity now 5 into sigma expansion r value fixed x value 1 తీసుకుంటే r power 1 x value 2 r power 2 x value 3 r power 3 up to infinity okay right so simple question here y is 1 is equal to 5 into r power r square r cube etc r power 3 ఇదే సిరీస్ లో ఉంది it is in form of gp series how you know the series is gp common ratio must be equal that is the second term to first term that is r square by r is r cube by r square is also r అందుకనే దిస్ ఈస్ కాల్డ్ జీపీ సిరీస్ అప్ టు ఇన్ఫినిటీ దాన్ని ఎస్ ఇన్ఫినిటీ ఇన్ జీపీ అంటాం డూ యూ నో ఫార్ములా ఫర్ ఎస్ ఇన్ఫినిటీ ఇన్ జీపీ ఎస్ ఏ బై 1 మైనస్ ఆర్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఆర్ అంటే కామన్ రేషియో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఆర్ ఉంది కామన్ రేషియో కూడా ఆర్ ఉంది కాబట్టి ఆర్ బై 1 మైనస్ ఆర్ ఇందులో నుంచి ఆర్ కూడా కామన్ తీసుకోవచ్చు కామన్ తీసుకున్నా మళ్ళీ అక్కడ ఉంటుంది కాబట్టి ఐ డిడ్ంట్ టేక్ the cross multiplication 1 minus r is equals to 5r so I'm taking r is the right side that becomes 1 is equals to 5r plus r or 6r from this what is r value is clearly 1 by 6 that is only is asking that is given clearly as a first option that's it so simple ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము sum of the probabilities 1 అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకున్నాం అంతే రైట్ నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ పేపర్ ఈజ్ వాట్ APTS లో ఏది చూస్తాను దాని ప్రకారం కొన్ని పేపర్స్ డిస్కస్ చేస్తున్నాను డిపెండ్స్ అపాన్ ద ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఓకేనా తర్వాత మళ్ళీ సెపరేట్ వీడియోస్ పెట్టుకుందాం ఎంటైర్లీ ప్రీవియస్ ఎంసెట్ గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ టాపిక్ గురించి కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను సరేనా లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ దిస్ ఈజ్ ఆల్సో గివెన్ AP ఎంసెట్ 2021 ఏమి ఇచ్చారు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ x takes the values 10 20 30 and 40 with the probabilities 0.3, 0.3, 0.2, 0.2 respectively. Then the expected value of x is expected means expectation in the sense mean expected value లేదా expectation అంటే mean కనుక్కోమని అర్థం అంటే మనకి ఇక్కడ క్లియర్ గా ఏమి ఇచ్చాడు probability values ఇచ్చాడు x values ఇచ్చాడు what are the probabilities values x values first I'm writing x is equal x values are given as 10 20 30 40
and probabilities, corresponding probabilities are given as, just we are writing as a tabular form, that is 0.3, 0.3, 0.2, 0.2. Okay, now these are the probabilities given. Okay, now what is we want? We want the mean expectation, in the sense mean expectation anna mean anna okte, expectation లేదా expected value అంటే mean ఏమిచ్చాను, mean sum of the products of x and corresponding probabilities అంటే sigma x of p of x is equals to x. ఓకేనా, డైరెక్ట్ గా ఇంటూ చేసి యాడ్ చేసి సరిపోద్ది కదా. దట్ ఈస్ 10 into 0.3 plus 20 into 0.3 plus 30 into 0.2 plus what is next, 30 into 0.2 plus 40 into 0.8. సో సింపుల్ క్వశ్చన్ చూసారా, అన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ ఉండవు, ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. డిఫికల్టీ క్వశ్చన్స్ ఉన్నాయి, పట్టించుకోకూడదు. ఈజీ క్వశ్చన్స్ ఉన్నవన్నీ చేస్తూ పోవడం, అలా టైం మేనేజ్ చేయాలి. డిఫికల్ట్ ఉందని టైం వేస్ట్ చేసుకుంటే టైం వేస్ట్, టెన్షన్, ర్యాంక్ రావడం మిస్ అయిపోతుంది. అందుకని మాక్సిమం క్వశ్చన్స్ ఫోకస్ చేయాలి. డిఫికల్టీ లెంగ్తీ క్వశ్చన్స్ ని స్కిప్ చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. 10 into 0.3 ఎంత, 10 into 0.3 is a 3. Yes, 10 into 0.3 is a 3. Then 20 into 0.3 is a 6. And 30 into 0.2 is also 6. Plus 40 into 0.2 is a 8. Now by adding all these, 3 plus 6 plus 12, 15. 15 plus 8, 23. Yes, 23 is given clearly is a third option. ఇక్కడ కూడా ఆప్షన్స్ మిస్ అయ్యి ప్రింటింగ్ జస్ట్ నేను రాసి పెట్టాను. అర్థమవుతుందా? చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ లో ర్యాండమ్ వేరియబుల్ క్వశ్చన్ సింపుల్ గా మీరు టేబులర్ ఫామ్ ప్రిపేర్ చేసుకుంటే, ప్రిపరేషన్ ముందుగా అది అవసరం లేదు, కానీ మీకు అర్థం కావడం కోసం టేబులర్ ఫామ్ రాశాను. అప్పుడు డైరెక్ట్ గా మీన్ కనుక్కోవచ్చు. మీన్ అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్పెక్టెడ్ వాల్యూనే మీన్ అన్న ఒకటి, రైట్? Now look forward, what is the next question in this paper? It is also depends upon this topic. Yes, this question what I have written here, that is also printing is missed. Let x be the random variable, then takes values 1, 2, 3, 4 such that p of x is equal to r is given, and k r power 3 where r is 1, 2, 3, 4, 1, 2, 3, 4. Then అని క్వశ్చన్ లో ఏం అడగలేదు, కింద ఆప్షన్స్ లో మనకి కే వాల్యూస్ అండ్ ప్రాబిలిటీ, సర్టెన్ ప్రాబిలిటీ వాల్యూ ఇచ్చాడు, అది ఏంటనేది మనం వెరిఫై చేయాలి. సో ఫస్ట్ కే అనే వాల్యూ తెలియదు కదా, కే ఎలా కనుక్కుంటాం? ఎస్, సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ సిగ్మా p of x is equals to r is equals to 1. p of x is equals to r. r వాల్యూస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1, 2, 3, 4. 1 నుంచి 4 వరకు r వాల్యూ. సపోజ్ r వాల్యూ 1 పెట్టాను, k కాన్స్టెంట్ బయట పెట్టేసుకుని r 1 పెడితే 1 క్యూబ్. ఇందులో మనకి ఇచ్చిన ప్రాబిలిటీలు పెట్టుకోవాలి. 1 క్యూబ్. నెక్స్ట్ r2 పెడితే 2 క్యూబ్, r3 పెడితే 3 క్యూబ్, r4 పెడితే 4 క్యూబ్ ఈజ్ క్లియర్లీ 1. ఇప్పుడు మనం యాడ్ చేస్తే బై యాడింగ్ 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ 100 అవుతుంది. 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ k వాల్యూ 1/100. k వాల్యూ గాట్ 1/100 ఇన్ విచ్ ఆప్షన్? ఎస్, రిపీటెడ్ ఇన్ 2 ఆప్షన్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ కరెక్ట్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబబిలిటీ కూడా ఇచ్చాడు. ప్రాబిలిటీలో మీరు అన్ని ప్రాబిలిటీస్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబిలిటీ సెట్ ఆఫ్ ద ప్రాబిలిటీ వాల్యూస్ ఈజ్ ఆస్కింగ్ 1/2 less than x less than pi/2 where x is greater than 1. అంటే x greater than 1 నుంచి తీసుకోవాలి. greater than 1 అంటే 2, 3, 4 అప్ టు ఎంత, k వాల్యూ ఎంత వచ్చింది? 100. అంటే 2 నుంచి 100 అంటే ఏంటి? టోటల్ పాసిబుల్ కేసెస్ మనకి ఏం తెలుసు? k అంటే ఇక్కడ అప్పుడు మనం ఏం తీసుకోవాలి? ప్రాబిలిటీలు తీసుకున్నప్పుడు x వాల్యూ మాత్రం గ్రేటర్ దాన్ 1 అన్నాడు కాబట్టి 2 నుంచి మొదలు పెట్టాలి. 2 to k వాల్యూ 100 కాబట్టి 2 to 100 అంటే 99. సో 99 k 100 99 ఏ ఆప్షన్ ఉంది? ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ పికప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ k is 100 as well as k is equal 1/100 and p of 1/2 less than x less than pi/2 which x is greater than 1 is 8/99 ఇచ్చాడు. అది కూడా సింపుల్ గా నేను చేసి చూపిస్తాను చూడండి. సో k వాల్యూ 1/100, ఓకే, కన్ఫర్మ్ దట్ p of x 1/2 less than x less than pi/2. కానీ x వాల్యూ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ 1 ఉండాలి. గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడ ఏంటి? 1/2 అంటే 0.5 to x 2.5. పాయింట్ నుంచి 2.5 వరకు ఉండాలి. కానీ 0.5 తర్వాత 1 తీసుకోవద్దు. గ్రేటర్ దాన్ 1 ఉండాలి. అంటే గ్రేటర్ దాన్ 1 లెస్ దెన్ 2.5 అంటే ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ 2 అంతే. p of x is equals to
P of x is equal to అంటే what is P of x is equal to x is equal to r k into r cube r plus లో 2 పెడితే 2 cube 2 cube is 8 8 out of 99 ఎందుకంటే 99 ఏంది x value 1 నుంచి greater than 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి so therefore what is the correct option exactly 8 by 99 probability value and also k is 1 by 100 that is the third option. ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చెప్పొచ్చు కానీ మీకు అర్థం కావడం కోసం మళ్ళీ దాని వాల్యూ కూడా కలెక్ట్ చేసి పెట్టాను ఓకేనా సో దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ పేపర్ రైట్ look at this question given as 41 question in one of the TS Eamcet 21 so what is given here the probability distribution of random variable x is given below probability distribution function ఇచ్చాడు random variable x ని అంటే x values corresponding probabilities ఇచ్చాడు టేబుల్ ఆఫ్ ఫామ్ కింద అంటే మనకు తెలుసు x values corresponding probabilities ఇస్తే దాన్ని probability distribution table అంటామని ఆ వాల్యూస్ x వాల్యూ 0 to 7 ఇచ్చాడు corresponding probabilities k లో ఉన్నాయి గైస్ అంటే ఫస్ట్ k వాల్యూ కనుక్కోవాలి కదా తర్వాత ఏం అడుగుడు దెన్ p of x probability of x lies between 0 to 4 అడిగారు probability of x lies between 0 to 4 అంటే we have to find out probability of 1 plus probability of 2 plus probability of 3 కనుక్కోవాలి దానికి సంబంధించి వాల్యూస్ కనుక్కోవాలంటే ముందు ఏం కనుక్కోవాలి unknown value k కనుక్కోవాలి that is by using the p of x is equals to x summation of the probability is a 1 okay values అన్ని యాడ్ చేసేద్దాం probability and values అన్ని యాడ్ చేస్తే ఫస్ట్ k యాడ్ చేసి k plus 2k plus 2k plus 2k 5k 5 plus 3 8 8 plus k 9k and 9k plus k square le unnai k square 1k square plus 2 plus 7 means 10k square that resultant is 1 ఇప్పుడు ఇది quadratic equation ఉంది దీన్ని సాల్వ్ చేస్తే మనకి k వాల్యూస్ వస్తాయి this one shall write we can read it as 10k square plus 9k minus 1 is equal to 0 can I take the factorization yes 10 1 10 or 10 minus 1 9 అంటే ఎలా చేస్తాము 10k square plus 10k minus k minus 1 is equals to 0 but taking the 10k is common out therefore this is k plus 1 minus 1 is common out that is k plus 1 k plus 1 0 తీసుకున్నాము next what are the factors here factors ఏ ఉన్నాయి k plus 1 into 10k minus 1 k values ఏమొచ్చా మనకి k values minus 1 ఒకటి ఇంకా k value 1 by 10 ఒకటి k value never negative k value ఎందుకు నెగటివ్ ఉండకూడదంటే k value నెగటివ్ ఉంటే ప్రాబబిలిటీ కూడా నెగటివ్ అవుతుంది ప్రాబబిలిటీ రేంజ్ అని చెప్పాను ప్రాబబిలిటీ is always lies between 0 to 1 సపోజ్ p of x is equal 1 ప్రాబబిలిటీ k ఉంది k minus 1 పెడితే minus 1 అవుతుంది 2 probability of 2k ఉంది minus 2 అవుతుంది కాబట్టి k is equal minus 1 we cannot take k is equal 1 ఎందుకు minus 1 ఎందుకు తీసుకోకూడదు అంటే ప్రాబబిలిటీ రేంజ్ 0 కి 1 కి మధ్యలో ఉండదు ఇది k వాల్యూ minus 1 తీసుకుంటే ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0 కి 1 కి మధ్యలో ఉండాలి లేదా 0 1 కి ఈక్వల్ అయి ఉండాలి అందుకని k వాల్యూ ఎంత కన్ఫర్మ్ చేసుకోవాలి మనము k is equals to 1 by 10 k వాల్యూ వచ్చింది కదా మనకి ఏమంటారు ఇప్పుడు now we want the probability of x lies between 0 to 4 the probability of 0x 0 less than x less than 4 and the probability of we want 1 plus 2 plus 3 1 plus 2 plus 3 probabilities యాడ్ చేయడమే యాడ్ చేసిన తర్వాత k వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం 1 plus 2 plus 3 probability ఏమంటాయి k 2k అంటే టోటల్ గా 5k values we have 5k k value 1 by 10 ఉంది కాబట్టి 5 by 10 clearly 1 by 2 that's it so simple 1 by 2 ఏ ఆప్షన్ ఉంది it is clearly given as a third option that's it ఓకేనా ఇక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా యూజ్ చేస్తామో అర్థమైందా k అన్నోన్ వాల్యూ కనుక్కున్న తర్వాత రిక్వైర్డ్ రిజల్ట్ ఇక్కడ మీన్ అడగలేదు వేరియన్స్ అడగలేదు x వాల్యూ ప్రాబబిలిటీస్ 0 కి 4 కి మధ్య నుండి ప్రాబబిలిటీస్ వాల్యూస్ అడిగాడు వాటి సమ్ చేసేసాం అంతే ఓకే ఇది ఒక మోడల్ ఇంపార్టెంట్ మోడల్ now we'll discuss about the next question in the same paper so what is that we'll see now right come on so this question it is clearly mentioned that in a Poisson distribution mentioned చేస్తాడు ఏమి ఇచ్చాడు p of x is equal to 2 is twice p of x is equal to 1 p of x is equal to 2 is twice అంటే 2 times of p of x is equal to 2 is the 2 times of p of x is equals to 1 is given then what is asking then the standard deviation of the
distribution. Standard deviation అంటే ఏం చెప్పాను? In case of Poisson distribution, mean variance and parameter lambda అన్నాను. స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసరికి రూట్ లాంబ్డా అన్నాను. అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, Poisson distribution లో ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి? P of x equals some k, what I have given? e power minus lambda, lambda power k by k factor. ఆల్రెడీ ఇచ్చాను కాన్సెప్ట్, అది కంపల్సరీ నేర్చుకోండి. మళ్ళీ ఇక్కడ రాశాను. P of x is equal k is equal e power minus lambda, lambda power k by k factorial. k బదులు ఏమి ఇచ్చాడు కదా? 2 ఇచ్చాడు. అంటే e power minus lambda, LHS లో 2 ఇచ్చాడు. e power minus lambda into lambda square by 2 factorial LHS. RHS లో 2 times of P of x is equal 1 e power minus lambda, lambda power 1 by 1 factorial. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? e power minus lambda క్యాన్సిల్ చేసి 2 సైడ్స్, అలాగే లాంబ్డా కూడా క్యాన్సిల్ చేసి. సో సింపుల్. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇదే క్వశ్చన్ ఇవ్వాలని లేదు, కండిషన్స్ వేరే ఉంటాయి కానీ కాన్సెప్ట్ సేమ్. సో lambda by 2 is equals to 2, we got it. Now lambda value is 2 into 2, 4. Lambda value 4 ఇచ్చింది. This is called as variance. Variance is equals to 4. మళ్ళీ అడిగింది ఏంటి ఇక్కడ? స్టాండర్డ్ డివియేషన్ అడిగాడు. What is given standard deviation? Standard deviation is the square root of variance. Where the standard deviation we want that is a root lambda that to positive square root. And root 4 అంటే plus 2 నే ఇక్కడ తీసుకోవాలి. Plus 2 వచ్చింది. That is standard deviation. That is clearly given as a second option. That's just so simple. ఓకేనా? సో ఇలా మనము random variables and distribution లో జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, ఫార్ములాస్ చాలా ఈజీగా అప్లై చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ సమ్ మోర్ క్వశ్చన్స్. Look at this AP Eamcet 2021 paper. What is given as a 42 question? If x is a Poisson variable such that 3 times of P of x is equal 4 is equals to 1 by 2 times of P of x is equals to plus P of x is equal to 0. This is also depends upon Poisson variate. So what is a P of x is equals to 4? Again you have to recollect that the formula P of x is equal to 4. 3 into P of x is equal to 4 means e power minus lambda power 4 by 4 factorial, right? Is equals to 1 by 2 times of P of x is equals to అంటే k place లో 2 e power minus lambda square by 2 factorial plus P of x is equal to 0. In place of k you can take in a 0, that is e power minus lambda as it is lambda power 0 by 0 factorial. 4 factorial అంటే 24, 2 factorial అంటే 2, 0 factorial అంటే 1. ఇప్పుడు మనం త్రూఅవుట్ ఏం క్యాన్సిల్ చేయొచ్చు? e పవర్ మైనస్ లాంబ్డా క్యాన్సిల్ చేస్తే 3 పవర్ లాంబ్డా పవర్ 4 by 4 ఫ్యాక్టల్ 24 వస్తుంది. తర్వాత లాంబ్డా సంగతి చూద్దాం. తర్వాత లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టల్ ఇంటూ 2 అంటే 4 ప్లస్ లాంబ్డా పవర్ 0 అంటే 1, 0 ఫ్యాక్టల్ కూడా 1 అంటే ఇట్ ఈస్ 1 అయింది. నెక్స్ట్ 3 క్యాన్సిల్ అండ్ 8s 24, 24లో 3 8 10s క్యాన్సిల్ అవుతుంది. now what is left over ఏముంది? లాంబ్డా పవర్ 4 by 8 is equals to lambda square, LCM తీసుకుంటాను రైట్ సైడ్, lambda square plus 4 by 4 2's cancel, 4 2's 8, again cross multiplication. So lambda square, lambda power 4 is equals to 2 times of lambda square plus 2 4's 8. Okay now next I have to calculate further. Lambda power 4 minus 2 lambda square minus 8 is equals to 0. By the factorization 8 we can write 4 2's. Therefore this is for lambda power 4 minus 4 lambda square plus 2 lambda minus 2 lambda square minus 8 is equals to 0. Factorization I am doing. So therefore what is our common here? Lambda square is common. Lambda square minus 4 is the first bracket plus 2 is common. Lambda square minus 4 is a one more factor, we got it at 0. So ఇందులోంచి lambda square minus 4 కామన్ తీసుకుంటే lambda square minus 4 into lambda plus 2 is equals to 0. Lambda is a minus 4 minus 2 ఒకటి ఉంది, lambda square is equal to 4 ఉంది. Lambda value is a minus 2 ఉంది. Lambda value minus 2 తీసుకోం కాబట్టి lambda square is equals to 4 తీసుకున్నాం. Lambda square is equal to 4, lambda is equals to 2, పాజిటివ్ స్క్వేర్ రూట్ తీసుకుంటే సరిపోతుంది. lambda is equals to లాంబ్డాని మనం ఏమంటాం? లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ మెయిన్ వేరియన్స్ అండ్ పారామీటర్ ని లాంబ్డా అంటాం. ఒక్కసారి స్టాండర్డ్ డివియేషన్ అడిగితే మాత్రం రూట్ లాంబ్డా తీసుకోవాలి. మళ్ళీ ఏమడిగాడు అక్కడ? మెయిన్ అడిగాడు కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ అ మెయిన్.
దట్ ఈస్ గివెన్ క్లియర్లీ యాజ్ అ సెకండ్ ఆప్షన్. ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఆప్షన్స్ మిస్ అయ్యి గైస్ నేను రాశాను. ఐ హోప్ సో యూఆర్ అండర్స్టాండ్. నాకు రాయడానికి కొంచెం టైం పడుతుంది, సో మరి ఏమైందో తెలీదు, ఇందులో ప్రింటింగ్ మిస్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ బాగున్నాయి, కొన్ని క్వశ్చన్స్ మిస్ అవుతాయి. ఎనీహో సో మనకి వర్క్ అయితే నడుస్తుంది కదా, సరేనా. నౌ దిస్ ఈజ్ అ సెకండ్ ఆప్షన్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ ఎ 42 దిస్ 43 రాశాను, నాకు 8 కనిపిస్తుంది. ఓకే రైట్. Mean and variance of binomial distribution are 5 and 4 respectively. Then what is P of x is equals to 1. ఇక్కడ మెయిన్ వేరియన్స్ ఇచ్చాడు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ ఫార్ములా ఏమి ఇచ్చాను? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ ఈజ్ గివెన్ as. సో మెయిన్ అంటే ఎన్పి ఇచ్చాను. ఎన్పి ఈజ్ గివెన్ as 5 అండ్ వేరియన్స్ అంటే ఎన్పిక్యూ ఈజ్ గివెన్ as 4. తర్వాత P of x is equal 1 కావాలంటే ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఎన్ పి క్యూలు కనుక్కోవాలి, అంతేనా. సో దానికి బెటర్ ఏం చేయాలి? 2/1 చేస్తే మనకి క్యూ వస్తుంది. ఫస్ట్ 2/1 చేస్తే ఎన్పిక్యూ బై ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు 4/5. ఒక ఎన్పి క్యాన్సిల్ అయిపోతుంది, క్యూ ఈ గాట్ ద క్యూ ఈజ్ 4/5. ఫస్ట్ పి వస్తే మన పి క్యూ క్యూ వచ్చింది కదా 4/5. నౌ కెన్ గెట్ ద పి బై యూజింగ్ ద 1 minus q, that is 1 minus 4/5. 1 minus 4/5 is how much? 1/5. P Q ready ఉంది. P 1/5 అంటే substitute in 1 P value 1/5 in 1, therefore n by 5 is equals to 5. Therefore n value we got it as 25. n ఉంది, P ఉంది, Q ఉంది రెడీగా. What is the binomial distribution according to the formula? P of x is equals to 1. R ప్లేస్ లో 1 ఉంది, ఏమి ఇచ్చాను? as NCR, that is n అంటే 5 25. 25 CR means C1 and P power P is how much? 1/5 whole power. R అంటే 1. Q is a 4/5 whole power. R minus 1 అంటే n minus R 25 minus 1 24. ఆ ఫార్ములాస్ ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి, ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో ఇచ్చాను. కాన్సెప్ట్ లో కంపల్సరీ అయితే మీరు ఫాలో అవ్వాలి. 25 into 1/5. సో 25 C1 అంటే 25 కదా, 1/5 whole power 1 అంటే 1/5. then 4 power 24 by 5 power 24. సో బిలో మనకి 5 power 24 5 power 1 ఉందండి, 5 power 25 ఉంది. 5 square ని shall write 25 shall write 5 square into 4 power 24 by down 5 power 25 ఉంది. సో 5 square 5 power 25 లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి what is left over in denominator? In denominator simply 5 power 23 is left over. That is only our result. Okay, right. And what is the numerator now? Numerator is as it is 4 power 24. Denominator becomes 5 power 23. ఎందుకంటే 5 power 25 లో 5 square cancel అవుతుంది కాబట్టి. So therefore the required result 4 power 24 by 5 power 23 is given is one of the option, that is clearly first option. First option ఏముంది? 4 power 24 by 5 power 23. Now I am discussing the questions from previous Eamcet 2022 also. First TS Eamcet 2022 18th July-Shift 1 లో random variables and distribution సంబంధించిన క్వశ్చన్స్ 2 questions ఇచ్చాడు, అవి ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ టీఎస్ ఎంసెట్ నుంచి, కొన్ని క్వశ్చన్స్ ఏపీ ఎంసెట్ నుంచి random variables and distributions ప్రీవియస్ 2022 కూడా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా. ప్లీజ్ వెయిట్. Look at this question. What is given? 2 balls are drawn at random from a bag containing 5 black balls and 3 white balls. If the random variable x denotes the number of white balls drawn, then the mean of x is. And the random variables gurinchi ichcharu kuda. Bag contains there are the 5 black and 3 white balls. First bag lo endi balls unnai? 8 balls unnai. అందులో black 3. Please wait. Yes, bag contains 5 black and 3 white balls. సో బ్యాగ్ లో మనకి సో ఎన్ని వైట్ ఉన్నాయి? 3 వైట్ ఉన్నాయి అండ్ 5 బ్లాక్ ఉన్నాయి. 5 బ్లాక్. మళ్ళీ ఏం అడిగాడు? 2 balls డ్రా చేయమన్నాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్షన్ n of s అంటే టోటల్ సెలెక్షన్ ఆఫ్ 2 balls ఫ్రమ్ ద 8 balls is 8c2. దట్ ఈస్ 8 into 7 by 1 into 2. ఇది ఎలా స్ప్లిట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను టాపిక్ వీడియోలో, అది మీరు చూడండి. 4 7s 2 4 8 4 7s 28.
ఇది టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 2 balls ఫ్రమ్ ద 8 balls. ఇందులో ద ప్రాబిలిటీ ఆఫ్ రాండమ్ వేరియబుల్ ఎక్స్ డినోట్ ద వైట్ బాల్ సెలెక్షన్ అన్నాడు. వైట్ బాల్ సెలెక్షన్ అంటే మనము రేంజ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం కదా రాండమ్ వేరియబుల్స్ లో. ఇక్కడ 2 వైట్ బాల్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 0 మీన్స్ నో వైట్ బాల్, 1 మీన్స్ 1 వైట్ బాల్, 2 మీన్స్ 2 ఆర్ ద వైట్స్. ఇప్పుడు P of x is equal 0, ప్రాబిలిటీ ఆఫ్ x is 0 కనుక్కున్నాం. అంటే నన్ ఈజ్ వైట్, 2 వైట్స్ కాకుండా వైట్ కాకుండా ఇంకేం కలెక్షన్ చేసుకోవాలి, బ్లాక్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ 5c2 బై టోటల్ 8c2. 8c2 అంటే 28. ఇవి మనం x is equal 0 అంటే 2 ఆర్ సెలెక్టింగ్ ఫ్రమ్ ద బ్లాక్ అనమాట. ఎందుకంటే no one is white, దాని మీనింగ్ 5 into 4 by 2 by 28. Therefore this is our 2 2s 4, 5 2 14s అంటే 5 by 14 వచ్చింది. ఇది ప్రాబిలిటీ ఆఫ్ నన్ ఈజ్ వైట్స్. అలాగే P of x is equal to 1 తీసుకున్నాం. P of x is equal to 1 అంటే 1 వైట్ రిమైనింగ్ 1 బ్లాక్. P of x is equal to 1 వైట్ రిమైనింగ్ 1 బ్లాక్. 1 వైట్ అంటే 3 లోంచి 1 వైట్, బ్లాక్ లోంచి 1 అంటే 5c1 by 28. 3c1 అంటే 3 into 5c1 5 by 28. That is 15 by 28. ఓకే, ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఫర్ x is equal to 1 అంటే ఒక వైట్ బాల్. P of x is equal to 2 అంటే 2 ఆర్ వైట్స్. 2 ఆర్ వైట్స్ అంటే ఏంటి, 3 వైట్స్ నుంచి 2 వైట్స్ సెలెక్షన్ చేసుకోవాలి. 3c2 by 3c1 by 28. దట్ ఈస్ 3 by 28. ఇది x 0 1 2 ప్రాబిలిటీస్. మనకి టేబుల్ మనకి ఈజీగా వస్తుంది. x is equal to x రాండమ్ వేరియబుల్స్ లో ప్రాబిలిటీ ఆఫ్ x is equal to x 0 1 2 అని రెడీగా పెట్టుకున్నాము. ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 0 అంత వచ్చింది మనకి 5 by 14. 5 by 14 మనం 10 by 28 రాయొచ్చు కదా డినామినేటర్ ఈక్వల్ కావడం కోసం. అలాగే నెక్స్ట్ 1 కి 15 by 28, 2 కి 3 by 28. సో మీన్ అంటే వాట్ ఇస్ మీన్? ఐ సెడ్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా x ఆఫ్ P of x is equal to x. తెలుసు కదా, జస్ట్ రెండు ఇంటూ చేసి యాడ్ చేసాను. జస్ట్ వెయిట్, మనం ఏం చేయాలి, ఈ టేబుల్లోనే x ని P of x ని ఇంటూ చేసి యాడ్ చేస్తాను. therefore what is the answer? 0 into x ని ప్రాబిలిటీ ఆఫ్ x తో 0 into something is 0 ఫస్ట్ టర్మ్ ప్లస్ 1 into 15 by 28 is 15 by 28 ప్లస్ 2 into 6 2 into 3 by 28, that 2 is 6 by 28. రెండు యాడ్ చేస్తాం. 15 plus 6 21 by 20. In these 21 28 3 cancel, 3 7s 28, 3 7s 7 3s పోతుంది కదా, 7 క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్ గా. 7 3s 7 4s, ఎందుకంటే 3 అనేది 20 క్యాన్సిల్ అవుతుంది, 7 మాత్రం క్యాన్సిల్ అవుతుంది. 7 3s 21, 7 4s 20 అంటే 3 by 4 మనకి రావాలి. 3 by 4 ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, సరేనా. నెక్స్ట్ ఆప్షన్ is yes, 3 by 4 is given as a third option. That's it. Okay, so simple. Now we'll discuss the next question in this paper. క్వశ్చన్ పేపర్ నుంచి ఫైనల్ పేపర్ డిస్కస్ చేస్తున్నాను గైస్. ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనకు తెలిసిపోద్ది, లేదు అంటే ఫైనల్ లో ఎలా ఇస్తాడు క్వశ్చన్ ఫ్రేమింగ్ అని కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో ఏమి ఇచ్చాడు, ఇది చాలా ఈజీ చూడండి. The mean and variance of binomial distribution 4 and 4 by 3. Binomial distribution mean ఇచ్చాడు. mean ఫార్ములా ఏంటి binomial distribution? yes, NP 4 ఇచ్చాడు. నేను ఈ టాపిక్ లో ఈ వీడియోలు అన్ని డిస్కస్ చేశాను కదా, కాన్సెప్ట్ కూడా ఒకసారి ఫార్ములాస్ నేర్చుకోండి. మెయిన్ అంటే binomial distribution NP వాల్యూ 4 ఇచ్చాడు. and the variance is NPQ is given as 4 by 3. what is asking? then P of x is equals to binomial distribution లో P of x is equal R ఫార్ములా తెలిస్తే P of x is equal to వస్తుంది. P of x is equal R కావాలంటే ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 1 2 అనుకున్నాం. దీనిలో నుంచి n వాల్యూ, p వాల్యూ, q వాల్యూ కనుక్కోవాలి. దానికి ఫస్ట్ 2 by 1 చేస్తే మనకి ఏమవుతుంది, NPQ by NP is equals to 4 by 3 by 4. 4 క్యాన్సిల్ అవుతుంది, 1 by 3 అవుతుంది. ఇక్కడ NP క్యాన్సిల్ అయితే Q వాల్యూ 1 by 3 వచ్చింది. Q value 1 by 3 అంటే P ఏంటి? yes, P is a 1 minus Q, that is 1 minus 1 by 3 is a 2 by 3. okay, P value 2 by 3 వచ్చింది కాబట్టి substitute in 1 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే n into P value 2 by 3 is equals to 4.
2 cancel 2 times, and by the cross multiplication n value is 6. N value you know, P value you know, Q value. P of x is equal to R formula by the binomial distribution. What are given? P of x is equal to R is NCR P power R Q power n minus R. మనకి ఏం కావాలి? P of x is equal to 2 కావాలి, అంటే R ప్లస్ లో 2 కావాలి. N is 662 into P is 2 by 3 whole power R minus 2 into Q is 1 by 3 whole power 6 minus 2 is 4. This result is 62. We can split it as 6 into 5 by 2. The 2 by 3 whole square is 4 by 9 into 1 by 3 power 4 is 1 by 81. So మనకి cancellation 2's cancel అవుతుంది, 6 5's 30, 3 కూడా cancel అవుతుంది, 3 2's 3 3's. ఓకే, ఎంత వచ్చింది? 4 5's 20. 20 by 3 into 81 is 243. 20 by 343. That is given clearly as a first option. That's it. So simple. ఈ చాప్టర్ మిస్ చేయకండి గైస్. APTS వాళ్ళు కూడా, ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు. 2 questions ఈజీగా ఫోకస్ చేయొచ్చు, రైట్? Now what are the questions which are given in next paper also we can discuss. Now we can observe the 18th July shift to 2 questions of the year 2022. Same TS Eamcet only. Okay. Let's look at this question. What is given? In a random experiment of throwing 5 coins. In a random experiment of throwing 5 coins, number of heads is defined as random variable. The mean of the random variable is random variable. Number of heads for the random variable annadu. So when 5 coins are tossed, you know what are the probabilities. So just wait. Yes, in a random experiment of throwing 5 coins, the number of heads is defined as random variable. The mean of the random variable. Now random variable mean కావాలంటే table of form create చేయాలి. When 5 coins are tossed, what is the possible events? Number of possible events, n of s is, you know, when 1 coin is tossed, there are the 2 events, head and tail. Such type of 5 coins are tossed, number of possibilities are 2 power 5. That is 32. This is n of s. So we can take the range of x in the random variable 0, 1, 2, 3, 5, because 5 coins are tossed. What is meaning of 0 in that? None is head. 1 means there is 1 head. 2 means there are 2 heads. 3 means there are 3 heads. 4 means there are 4 heads. 5 means 5 of them are heads. ఇప్పుడు n of a కనుక్కోవాలి కదా. P of a డైరెక్ట్ గా P of x is equal 0 రాసేస్తున్నాం. What is meaning of P of x is 0? In that event none is head, అంటే 5 events లో none is head అంటే 5C0 total 32. ఇలా మన ప్రాబిలిటీస్ 5C0 ఎలా వచ్చింది? అందులో 0 అంటే no one is head, అంటే అన్ని tails అప్పుడు 5C0 అని రాసుకోవాలి. 5C0 value is 1 by 32. అలాగే P of x is equals to 1. So in that, what is meaning of this one? 1 is head, అంటే selection of 1 is head out of 5. 5C1 by 32. 5C1 value is 5 by 32. Similarly, P of x is equals to 2 తీసుకుంటే 2 of them are heads we have to select, and then 5C2. 5C2 by 32. 5C2 means 5 into 4 by 2 by 32. 5 into 4 by 2 అంటే 10. 5 2's 10 by 32. 32 అట్లా నుంచి క్యాన్సిల్ చేయొద్దు, మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. P of x is equals 3 means what? 3 of the heads, and a selection of 3 heads from the 5C3 by 32. 5C3 same as the 5C2. You know, I given to you in the combinations. 5 NCR is equal to NC n minus R. NCR we can write NC n minus R. That's why 5C2 we can write 5 minus 3 2 by 32. 5C2 already మనం చేసాం కదా, 10 by 32. So next P of x is equal to 4. P of x is equal to means 4 of the heads, అంటే 5C4 by 32. 5C4 according to the same formula, 5C4 is same as 5C1 by 32. 5C1 is how much? 5. 5 by 32 is already there. Okay. 5 by 32. Just wait. Okay, right. Last and final, that is what is that?
P of x is equals to 5. P of x is equal to 5 means 5 of them are heads. That is 5C 5 by 32. 5C 5 same as the 5C naught now. 5C naught by 32. 5C naught ఎంత వచ్చింది మనకి స్టార్టింగ్ లో 1 by 32. ఇవన్నీ రెడీగా ఉన్నాయి. P of x is equal 0 నుంచి x is equals to 5. X is equal x, probability distribution table. X is equal x we can take. What is x is equals to x? 0, 1, 2, 3, 4, 5. So అవి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. Okay, I will change the color please. So 0, we can take the 0, 0, 1, 0, 1, 2, 3, 4, 5. And x is equals to x doesn't. P of x is equal to x. We got 1 by 32, 5 by 32, then 10 by 32, again 10 by 32, and 4 ki 5 by 32, and 5 ki 1 by 32. Main formula is asking the main formula is what? Sum of the products of these values. Main rasundanu direct ga. So 0 into 1 by 32 0, plus 1 into 5 by 32 5 by 32, plus 2 into 10 by 30 20 by 32, plus 3 into 10 30 by 32, and 4 into 5 20 by 32, plus last 5 into 1 5 by 32. By adding all these denominator same, numerator 5 plus 20 plus 30, 55 75 80 by 32. 80 by 32. So it will be cancel 8 10s, 8 4s. Again cancel 2 5s, 2 2s. 5 by 2. 5 by 2, which option? You can check the option. Just wait. First two options are not correct. Okay. What is a 5 by 2? 5 by 2 is there in fourth option. That's it. Is it wrong? Is it clear? కానీ ఇక్కడ మనం టేబుల్ ఆఫ్ ఫామ్ ప్రిపేర్ చేసుకోవాలి, దానికి టైం పట్టింది. టేబుల్ ఆఫ్ ఫామ్ ఇచ్చేస్తే డైరెక్ట్ గా మనం చేయడం ఈజీ, కానీ టేబుల్ ఆఫ్ ఫామ్ ప్రిపరేషన్ చేసుకోవాలంటే క్వశ్చన్స్ కి మీకు టైం పడుతుంది అనుకుంటే ఎగ్జామినేషన్ లో తెలిసిన క్వశ్చన్ అయినా సరే వీ కెన్ పుట్ ద గెస్ వర్క్, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది. మనం టేబుల్ ఆఫ్ ఫామ్ ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడు మెయిన్ కొనుక్కోవాలి దీనికి, రైట్? Look at this question. What is given? The variance of a Poisson variate x is 2. Then P of x greater than equals to 3. Variance main is same as lambda. No? In case of the Poisson distribution, lambda is same as main is same as variance, that is given as 2. We want the P of x equals to 3. P of x greater than equals to 3. And we want from 3 to infinity. We don't want what? Total probability 1 lonchi మనకు ఏదైనా 3 to infinity చేయడం కష్టం కాబట్టి ఫ్రమ్ టోటల్ ప్రాబబిలిటీ 1 వీ హ్యావ్ టు రిమూవ్ ద 0 1 2, ఎందుకంటే మనకి 3 నుంచి కావాలి. 0 ప్లస్ P of x is equals to 1 ప్లస్ P of x is equals to 2 చేయాలి. What is a Poisson distribution formula? P of x is equals to some k, we can write e power minus lambda power k by k factor. We know this is general formula for the distribution. ఇక్కడ మనకి ఏంటంటే 1 minus P of x is 0 అంటే k వాల్యూ 0, e power minus lambda వాల్యూ 2 ఉంది, minus 2 into lambda power 0 2 power 0 by 0 factorial plus P of x is equal 1 అంటే e power minus lambda minus 2 into lambda power 1, that is 2 power 1 by 1 factorial, right? Plus e power minus lambda minus 2 into e lambda square అంటే 2 square, lambda అంటే 2 ఉంది కదా మన దగ్గర, 2 square by 2 factorial. What I use this formula. ఒకసారి 0 తీసుకున్నాను, k ప్లేస్ లో 1 2 తీసుకున్నా మనకి 3 రిజల్ట్స్ రెడీగా ఉన్నాయి. Now we can simplify it. E power minus 2 is common from these 3. E power minus 2 I'm taking out. What is left to 2 power 1 also 1, this is 1 plus 2 power 1 is 2 by 1 factorial is 1, 2 by 1 is 2 plus 2 square is a 4 by 2 factorial is 2. Therefore this result is 1 minus e power minus 2, 2 2's cancel. What is the answer? 1 plus 2 plus 2 5. Therefore ఇక్కడ మనకి ఆప్షన్ లో ఈ 1 by e power minus 2 లేదు, e power plus 2 ఉంది కాబట్టి 1 minus e power minus 2 ని 1 by e power e square రాయొచ్చు కదా, అందుకని 5 by e square. Okay, LCM is e square is LCM. What will come? E square minus 5 by e square. మనకి ఆప్షన్ ఎలా ఇచ్చారో దాని ప్రకారం మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి.
E square minus 5 by E square is not there in first two options. As a third option. ఇలా గ్రీన్ ఇంక్ పెట్టింది కరెక్ట్ కీ అనమాట. అలాంటివి మనకి ఇందులో కీ అనేది డైరెక్ట్ గా క్వశ్చన్ పేపర్ లోనే మెన్షన్ చేశాడు. ఏంటి, ఆఫ్టర్ రిలీజింగ్ ద క్వశ్చన్ పేపర్ రిలీజ్ అయిన తర్వాత కీ కరెక్షన్ మీకు క్వశ్చన్ పేపర్ పెడతారు. దానిలో కీస్ ఆన్సర్ డైరెక్ట్ గా గ్రీన్ ఇంక్ తో మెన్షన్ చేశారు. ఓకే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ కరెక్షన్ కి అంటే కీ కరెక్షన్ కి క్వశ్చన్ పేపర్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంచుతారు. ఇలా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేది ఇది. ఓకేనా, రైట్. Discuss the questions which are given TS Eamcet 19th July 2022 shift 1. Okay na, random variables questions discuss chestunna kada videos. Please wait. Look at this question. What is given here? A random variable x has the range 0, 1 to up to infinity. If x is equal r is given as k into 1 plus r 3 power minus r for r is a 0, 1 to up to infinity where k value greater than 0 is a real number, and also given p of x is equal 0 plus p of x is equal 1 plus p of x is equals to result is what? మనకు కావాల్సిన రిజల్ట్ p of x 0 plus p of x is equal 1 plus p of x is equals to random variable x రేంజ్ ఇచ్చేసాడు 0 to infinity అని. అలాగే p of x is equals to r ఫార్ములా p of x is equal r is equals to k into 1 plus r 3 power minus r ఇచ్చాడు. సో ఇక్కడ కూడా ర్యాండమ్ వేరియబుల్ మనకు కావాల్సిన రిజల్ట్ p of x 0 plus p of x is 1 plus p of x is equals to ఈ రిజల్ట్ రావాలి. ఆ రిజల్ట్ రావడం కోసం మనం ఏం చేయాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ we can concentrate here. p of x is equal to r ని తీసుకుందాం. సిగ్మా p of x is equals to r వాల్యూ 1. ఓకేనా, అంటే సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ 1 వేర్ r is varies from 0 to infinity. అంటే మనకి p of x r ప్లేస్ లో ఉంది k ఇంటూ సిగ్మా k into 1 plus r 3 power minus r is varies from 0 to infinity is a 1. ముందు మన k కనుక్కోవాలి. అందుకో సో సిగ్మా ఎక్స్పెన్షన్ r 0 to 1 k is constant taken out. r is 0 తీసుకుంటే 1 plus 0 1 3 power 0 1 1 ఫస్ట్ టర్మ్ 1 అవుతుంది. ప్లస్ r is equals to 1 తీసుకుంటే 1 plus 1 2 2 into 3 power minus 1 అంటే 1/3 ప్లస్ r is equals to 2 తీసుకుని 1 plus 2 3 3 into 3 power minus 2 we can add 1/3 square plus 1 plus 3 4 next term 4 into r is equal to 3 4 into 3 power minus 3 means 1/3 cube and so on up to infinity. The resultant is equals to 1. This term series is called as binomial series. అంటే మనకి binomial series infinite series ఒకటి ఉంది. అది ఏంటంటే 1 minus x whole power minus 2 expansion. This binomial expansion is 1 plus 2x plus 3x square plus 4x cube etc. 4x cube etc. up to infinity. దీన్ని binomial expansion అంటాం. ఇప్పుడు ఇది అదే ఫార్ములాలో ఉంది కదా, ఈ x ప్లేస్ లో ఉంది 1/3. Therefore this is k into 1 minus 1/3 x ప్లేస్ లో 1/3 whole power minus 2 is equals to 1. Therefore k into 1 minus 1/3 LCM తీసుకుంటే 2/3. 2/3 whole power minus 2 is equals to 1. 2/3 whole power minus 2 ఎలా రాయొచ్చు, 3/2 whole square రాయొచ్చు కదా. ఎందుకంటే ఇది రివర్స్ చేసాం అనుకోండి, 2/3 రివర్స్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది is equals to 1. Therefore k into 3/2 whole square is 9/4 is equals to 1. Therefore k is what is k from this one? k is equals to 4/9. k 4/9 వచ్చింది. మనకు కావాల్సిందండి p of x is equals to 0 plus p of x is equals to 1 plus p of x is equals to 2. మనకు p of x is equal r ఏం డిఫైన్ చేశాడు, k into 1 plus r 3 power minus r. ఇప్పుడు x is equal 0 అంటే r 0 పెట్టారు అనుకోండి, అప్పుడు k into k కామన్ తీసేసుకున్నాను 1 plus 0 అదే అంటే ఫస్ట్ 3 టర్మ్స్ ఇవే కదా, k0 k1 k2 ఈ ఫస్ట్ 3 టర్మ్స్ మనల్ని అడిగారు కాబట్టి అవి డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను. 1 plus 2/3 plus 3 into 1/3 square అంటే 1/3. ఓకే, ఈజ్ ఆస్కింగ్ k value already got as 4/9. 4/9 into LCM is a 3. This is a 3 plus 2 plus 1. Okay? Therefore this is 4/9 of 3 plus 2 plus 1 6 6/9
3. 3 cancel in 6 2 times. Therefore, what is left over? 40 is 8 by 9. 8 by 9 is our required answer. Okay, now the option on the yes, given clearly as a second option. P of x is equal 0, 1, 2, 3 అంటే sum of first 3 probabilities. అదే మనం చేసుకున్నాం ఇక్కడ, రైట్? ఇప్పుడు 20 జూలై షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూసేద్దాం. ఓకేనా? సో ఇన్ని టీఎస్ ఎంసెట్ ప్రీవియస్ నుంచి కొన్ని క్వశ్చన్స్, ఏపీ నుంచి కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. వీడియో చాలా లెంగ్తీ అవుతుంది. 21 ఎంసెట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కాన్సెప్ట్ ఉంది. సో ఈ మోడల్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి మీరు. కాన్సెప్ట్ మాత్రం తెలుసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలని కూడా మీరు ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూసారా టేబుల్ ఫామ్ డైరెక్ట్ గా ఇచ్చాడు. What is given? If the probability distribution of random variable x is given by the tabular form, x values corresponding probabilities are given. Mean అడిగాను. మీన్ రావాలంటే ఇక్కడ మనకి అన్నోన్ వాల్యూ x కనిపిస్తుంది, అన్నోన్ వాల్యూ k ఉంది, అది కనుక్కోవాలి. For that what you have to use? For that probability of sum of probability of random variables of all sum is 1, you know. So we can sigma p of x is equals to x is 1. ఓకేనా? అంటే సింపుల్గా ఇవన్నీ యాడ్ చేసి 1కి ఈక్వల్ చేసుకోవాలి. 0 యాడ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. k ప్లస్ 2k 3k 3k ప్లస్ 3k 5k ప్లస్ 5k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ 7k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. 7k స్క్వేర్ ప్లస్ 5k మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతేనా? సో మనకి 7k స్క్వేర్ ప్లస్ 5k 6k వచ్చింది. ఇక్కడ 1 ప్లస్ 2 3 6k 5 ప్లస్ 5k కాదు 6k. ఓకేనా? సో 6k రిజల్ట్ ఈస్ 6k. అంటే దిస్ ఈస్ ఫ్యాక్టరైజింగ్, వీ కెన్ టేక్ ఇట్ 7k స్క్వేర్ ప్లస్ 6k మైనస్ 1 is 0. 7 1 7 7 minus 1 6. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫార్ములా ఉంది కదా. 7k స్క్వేర్ ప్లస్ 7k minus k minus 1 is equals to 0. So by taking the factorization here, 7k is common. That is k plus 1 minus 1 is common. K plus 1 is equals to 0. దీని నుంచి మనకి ఏమొచ్చింది? k వాల్యూ -1 అండ్ k వాల్యూ 1/7. k వాల్యూ మైనస్ తీసుకుంటే ప్రాబిలిటీ నెగిటివ్ అవుతుంది, అంటే ఇవన్నీ కూడా అన్డిఫైన్డ్ అవుతాయి. ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 0. ప్రాబిలిటీ రేంజ్ ఈస్ ఫ్రమ్ 0 to 1 ఉండాలి. ఓకేనా? ఇట్స్ నెవర్ నెగిటివ్. అందుకని మనము k -1 ని అవాయిడ్ చేయాలి. k 1/7 తీసుకున్నాం. ఇప్పుడు మీన్ అడిగారు కదా. Mean means sum of the product of all these. That is sigma x p of x is equals to x. ఇది ఫార్ములా వేసుకుని అవసరం లేదు, కానీ మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. అంటే సింపుల్ గా 2 into k 2k ప్లస్ 4 into 2k 8k ప్లస్ 6 into 5k 30k స్క్వేర్ ఇవన్నీ ఇంటూ చేసి యాడ్ చేశాను. Therefore what the result is that one? 2 into k 2k plus 4 2s 8k plus 4 6 5 30k square plus 8 2 16k square plus 10 3 30k. So this result k square lenu 16 plus 30 46k square and k terms are 2 plus 8 10 10 plus 30 40k. Okay, antena 30 plus 6 46k square undi 40k undi. Mani k value enta vachindi 1/7. Therefore the resultant is 46 into 1/7 whole square ante 49. 1/49 plus ante 46/49 by 14/7. Okay, LCM is of 49. 6 plus 7 7 49 7 40 7 4 28 280 280 plus 46 is a 226. Antena 226 by 49. 226 by 49 in which option? You can check the option, right? First option, second option not correct. Yes, 326 by 49 is clearly given as a fourth option. Then 326 1 226 వేసినట్టు ఒక్కసారి రీచెక్ చేద్దాం. 326 కాదు కదా, 226 కాదు, 326 addition 280 plus 46 is 326. 226 option కూడా లేదు, 326, right? Now look at the next question. ఇది కూడా చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఇమిటేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సక్సెస్ ఇన్ ఎ ట్రయల్ is 5 times that of a failure. The probability of getting at least one success in 5 trials. So the probability of success is how many times?
5 times of that are failure. Probability of success మనం P అంటాం. P is a success, Q is a failure. What is given that P is a 5 times of Q ఇచ్చాడు. In how many trials? 5 trials means N is equals to 5. Next, what is the probability of getting at most 1 successes? At most అంటే maximum 1 success. దాన్ని మనం ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము maximum 1 success అంటే less than equals to 1. P of x less than equals to 1 అంటే maximum 1, minimum ఎంత 1 to 0 అంటే P of x is equals to 0 plus P of x is equals to 1 అంతేనా. maximum 1 అన్నాడు అంటే దీన్ని P of x less than equals to 1 రాస్తాము. 1 కన్నా తక్కువ 0 అని ఉంటుంది. P of x is 0. What is the binomial distribution ప్రకారం P of x is equal R is what? NCR P power R Q power N minus R. You know PQ relation is there. PQ relation నుంచి మనం అంటే ఈ రిలేషన్ నుంచి PQ వాల్యూస్ కనుక్కోవాలి. P ని ఎలా రాయొచ్చు? 1 minus Q is equals to 5Q. ఓకే, దీని నుంచి 6Q is equals to 1 అవుతుంది. Q is equals to 1 by 6 అంతేనా. Q 1 by 6 అంటే P 1 minus Q, that is 1 minus 1 by 6 అంటే 5 by 6. ఇప్పుడు PQ కనుక్కున్నాం. వాడు ఇచ్చిన రిలేషన్ ఏంటి? P 5 times of Q నుంచి P value is 5 by 6, Q value is 1 by 6. That is we can substitute here. P of x is equal to R place లో ఉంది 0 ఉంది, that is N place లో 5C0. P power P is what here? 1 by P is 5 by 6 whole power R place లో 0 ఉంది into Q is 1 by 6 whole power 5 minus 0 5 plus 5C1 1 అంటే R place లో 1 తీసుకున్నాం. 5C1 అంటే P place లో 5 by 6 power 1, R అంటే 1, Q అంటే 1 by 6 power 5 minus 1 4 minus R. Therefore మీరు అబ్జర్వ్ చేయండి 5C0 value 1, 5 by 6 whole power 0 also 1. Therefore it is 1 by 6 power 5 plus 5C1 is 5 by 6 into 1 by 6 power 4. 1 by 6 power 5 ఇక్కడ 1 by 6 into 6 power 4 6 power 5 అంటే 1 by 6 power 5 కామన్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ లో 1 ఉంటుంది, సెకండ్ టర్మ్ లో 5 into 5 25. 25 plus 1 is 26. 26 by what is that? 6 power 5. 26 by 6 power 5 is our result. Is which option you can check it. ఇక్కడ PQ రిలేషన్ నుంచి PQ కనుక్కున్న తర్వాత ఇది చేద్దాం. చేసాం. 26 by 6 power 5 is not in first option. Look at the next option says second option is there. 26 by 6 power 5, that is another option, right? These are the questions in this shift. July shift 2 లో questions ఏమి ఇచ్చాడో చూద్దాం. Look at this question. Here also table form is given. In random variable x has the following probability distribution. X values corresponding probability values are given. Okay, కానీ ఇక్కడ మనం ఏం అడిగాడో దాన్ని ముందు అబ్జర్వ్ చేద్దాం. Where k is a real number. What is a event A is set x1. x1 is a prime numbers. అంటే A లో prime numbers ఉండాలి. Prime numbers ఏమున్నాయి మనకి ఇక్కడ 2, 3, 5, 7 prime numbers. అంటే A contains a set of prime numbers 2, 3, 5, 7. ఇవి prime numbers అని తెలుసు కదా. Next, what is a B? B is given as x1 such that x1 is greater than 5. అంటే greater than 5 values ఏమైనా B set B లో పెట్టుకోవాలి. Greater than 5 ఏమన్నా ఇక్కడ 6, 7, 8, 9. That is 6, x value 6, 7, 8, 9. మళ్ళీ ఏమడిగాడు? We want the P of A and B. P of A and B means you know union ఎలా తీసుకుంటాము? ఈ రెండు నుంచి P of A and B కనుక్కున్నాం. ఫస్ట్ A union B ఏంటి? 2, 3, 5, 7, 6, 7, 5 తర్వాత 6, 7, 8, 9. ఇవన్నీ మనం తీసుకోవాలి, ప్రాబిలిటీస్ తీసుకోవాలండి. 2, 3, 5, 6, 7, 8, 9 ఇవన్నీ తీసుకోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ వి వాంట్ P of A union B. P of A union B ప్రాబిలిటీ కావాలంటే P of 2 ప్రాబిలిటీ ప్లస్ P of 3, 5, 6, 7 ఇవన్నీ ఎన్ని టోటల్ గా 7 ప్రాబిలిటీస్ యాడ్ చేయాలి. దానికన్నా ఏం చేయొచ్చు ఈజీగా? ఇందులో ఏం మిస్ అయింది? 1 మిస్ అయింది, 4 మిస్ అయింది అండ్ 1, 4 అంతేనా. 1, 4 మిస్ అయింది, టోటల్ ఎన్నో 9 ఉన్నాయి. ఇక్కడ 7, 1, 4 మిస్ అయింది కాబట్టి 1 minus P of x is equals to 1 plus P of x is equals to 4 చేసాను. అప్పుడు ఈజీగా ఉంటుంది కొద్దిగా, ఎందుకంటే మనం అన్ని యాడ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా.
దానికన్నా మనకి ఏం అవసరం లేదు. We don't want 1 and 4. Remaining we have. That is some of the probabilities you know that clearly. 1 నుంచి what is we don't want, 1 నుంచి ఏది మనకు అవసరం తీసేయాలి. అది చేసాము కూడా. P of x is equal 1 ఏమి ఇచ్చాడు 10k plus P of x is equal 4 8k. 10k plus 8k is 18k. That is 1 minus 18k. k వాల్యూ కనుక్కోవాలి కదా. k వాల్యూ కనుక్కుంటాం ఎలాగా, సిగ్మా P of x is equals to 1 అంతేనా. దీని నుంచి అడిషన్ ఆఫ్ ఆల్ 10 plus 9 19, 19 plus 8 27, 27 plus 8 35, 35 plus 6 41, 46, 50, 54k. 50 value is 1 అంటే k value is 1/54. k value రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. 1 minus 18 into 1/54 అంటే 18/54. So 3 cancel, 1 minus 3 6 18, 3 1s 3, 3 8s 24. ఇంకా క్యాన్సిల్ అవుతుంది. 9 క్యాన్సిల్ అవుతుంది యాక్చువల్గా డైరెక్ట్గా. ఓకే, 3 2s 3 6 అగైన్ 1/3, 1 minus 1/3. 18 3s క్యాన్సిల్ అయిపోతుంది కదా డైరెక్ట్గా. 18 3s వచ్చేసరికి 54. ఓకే, మనకి సింపుల్ క్యాలిక్యులేషన్ డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ రాకపోయినా ఇట్లా కూడా చేయొచ్చు. 1 minus 1/3 is 2/3. 2/3 is there in which option? You can check it. Straight, yes, 2/3 given as a first option. That's it. Now we can look for the next question. So ఏమి ఇచ్చాడు ఇక్కడ, Paulson variate ఇచ్చాడు. If x is a Paulson variate such that 5/3 of k is equals to P of x is equals to P of x is equal to 3, then is asked P of x is equals to 5. మనకి P of x is equal to 5 కావాలంటే లాంబ్డా వాల్యూ కావాలి. దానికి ఇవి యూజ్ చేసుకోవాలి. P of x is equals to some k by the Paulson variate. Yes, e power minus lambda into lambda power k by k factorial. దానికి లాంబ్డా కనుక్కోవాలి. ఫస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసి వాడు ఇచ్చిన రిజల్ట్ యూజ్ చేసుకుని లాంబ్డా కనుక్కున్నాం. ఓకేనా. ఫస్ట్ 5/3 into k is equal to అంటే లాంబ్డా ప్లేస్ లో k ప్లేస్ లో 2 పెట్టాలి. అంటే e power minus lambda 2 power, సో లాంబ్డా తెలియదు కదా, లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. లాంబ్డా స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ P of x is equal to 3. P of x is equal to e power minus lambda square by 2 factor is equals to P of x is equals to 3. And e power minus lambda రాస్తాము, lambda power 3 by 3 factor. First we can equate these two. First second two equal చేసుకుంటే మనకి lambda value వస్తుంది. That is e power minus lambda into lambda square by 2 factor is a 2 is equals to e power minus lambda into lambda cube by 3 factor into 6. E power minus lambda cancel, 2 3s, again lambda square cancel, lambda times. Therefore what is left over? 1 is equals to lambda by 3. Lambda value is clearly 3. Lambda value 3 వచ్చింది అంతేనా. lambda value 3 వచ్చింది. మనం ఎవరు వాడు P of x is equal to 5. P of x is equal to 5. అంటే lambda value 3 వస్తే మనకి ఆప్షన్ స్కేల్ ఉన్నాయి కాబట్టి మనము లాంబ్డాని యూజ్ చేసుకొని k వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం. అప్పుడు లాంబ్డా వాల్యూ k లో వస్తుంది. అంటే 5/3 k ఇంటూ, మీరు ఫస్ట్ థర్డ్ కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 అయితే సంవాట్ ఈజీ ఉంటుంది. e power minus lambda, lambda 3 వచ్చింది కాబట్టి e power minus 3 into 3 square by 2 factor is 2. Therefore from this one k value 3 వస్తుంది. 3 వస్తే k is equals to e power minus 3 by 2 into 3 square into 5/3. 5/3 కాస్తే 3/5 అవుతుంది కదా, రైట్ సైడ్ వస్తే into 3/5. Therefore this is e power minus 3 into 3 power 3 by 2 5 10. ఇది k వాల్యూ. k వాల్యూ మన దగ్గర ఇది ఉంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ 5 కావాలి. P of x 5 ఫార్ములా తెలుసు మనకి. లాంబ్డా ప్లేస్ లో 3 ఉంది. P of x is equals to 5. సెకండ్ ఫార్ములా e power minus lambda, lambda power 5 by 5 factor. అంతేనా. lambda value have the 3, e power minus 3, 3 power 5 by 5 factorial is a 120. 5 into
5 ఫ్యాక్టల్ అంటే 5 into 4 into 3 into అది ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఓకే, 3 power 5 by 120. దీన్ని ఎలా రాయొచ్చు? e power minus 3. 3 power 5 I'm writing 3 cube. 120 I'm writing 10 is equals to ఇంకేముంది 3 square by 12 ఉంది. ఓకేనా? ఎందుకు ఇట్లా రాసిందంటే మనకి వాల్యూ k ఉంది. 3 power minus 3 3 cube by 27 kనే కదా ఉంది మన దగ్గర. చూడండి k వాల్యూ చూపిస్తాను. k వాల్యూ we have a value e power minus 3 3 power 3 by 10 అందుకనే దాన్ని అట్లా రాశాను. సో అంటే ఇప్పుడు ఏముంది మన దగ్గర? e power minus 3 ప్లేస్ లో k పెట్టేస్తున్నాను. k into 3 square అంటే 9 by 12. 3 క్యాన్సిల్ నా 3 3s 3 4s అంటే వాట్ ఈస్ ద రిజల్ట్? 3 by 4 k. దట్ ఈస్ గివెన్ యాజ్ అ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ k లో కన్వర్ట్ చేసి ఇచ్చారు కాబట్టి మనం అలా చేయవలసి వచ్చింది, రైట్? ఈవెన్ అండి ప్రీవియస్ Eamcet 2022 టీఎస్ ఇచ్చిన క్వశ్చన్స్ ఫ్రమ్ ద ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఒక 2 పేపర్స్ లో క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. సో ఈ మోడల్స్ అన్ని ఎలా చేశానో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏపీ Eamcet లో ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు ఏపీ Eamcet 2022 4th July షిఫ్ట్ 2 లో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమి ఇచ్చాడో చూసేద్దామా. ఇవి చూడడానికి ముందు మీరు ఒక్కసారి మళ్ళీ కాన్సెప్ట్ మీరు చదవండి. అది చదివితేనే ఇవి క్వశ్చన్స్ డైరెక్ట్ గా మీకు అర్థమవుతాయి. ఫార్ములా, స్టెప్స్, ట్రిక్స్ కంపల్సరీ వీడియోలో కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ముందు ఒకసారి చూసిన తర్వాత ఇది మీకు ఈజీగా ఫాలో అవుతారు. టీఎస్ ఏపీ Eamcet వాళ్ళకి సేమ్ సిలబస్, నథింగ్ టు వరీ. యూ కెన్ ఫాలో టీఎస్ పీపుల్ దిస్ ఏపీ ఆల్సో, ఏపీ స్టూడెంట్స్ టీఎస్ ఆల్సో, రైట్? In this question given that which of the following is not a property of binomial distribution. మీకు తెలుసు binomial distribution నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి అండ్ సక్సెస్ ప్రాబిలిటీ, ఫెయిల్యూర్ ప్రాబిలిటీ కూడా ఉంటుంది PQ లో. విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ దిస్ వన్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ అంటే ఏంటి? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్సెస్ ఆఫ్ n ఐడెంటికల్ ట్రయల్స్. ఎస్ n ట్రయల్స్ ఉంటాయని మనకు తెలుసు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ కాదు. ఎస్ n ట్రయల్స్ ఉంటాయి binomial distribution లో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈచ్ అవుట్కమ్స్ కెన్ బి రిఫర్డ్ యాజ్ ఎ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. చెప్పాను కదా ఇప్పుడు సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఈచ్ అవుట్కమ్ మన సక్సెస్ ని P తోను, ఫెయిల్యూర్ ని Q తోని ఇండికేట్ చేస్తాం. n ట్రయల్స్ కూడా ఉంటాయి. అలాగే అంటే మనకు కావాల్సిన సెకండ్ కూడా కాదు. థర్డ్ ఏమి ఇచ్చారు? ద ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్. ఎస్ ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ అనేది రాంగ్. ఎందుకంటే ట్రయల్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సపోజ్ P సక్సెస్ P అయితే P తెలిస్తే Q వస్తుంది, Q తెలిస్తే P వస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ మీద సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? ఇక్కడ మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. సో తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రిఫర్ చేయడానికి మనకి ఇక్కడ ఏపీ Eamcet లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఇస్తాడు. ఇక్కడ ఫోర్త్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏమిచ్చింది? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇండిపెండెంట్ కాదు. సెకండ్ వన్ ఈచ్ అవుట్కమ్స్ కెన్ బి టు ఎ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ద ప్రాబిలిటీ ఆఫ్ ద టూ అవుట్కమ్స్. థర్డ్ వన్ ఇది. థర్డ్ ద ప్రాబిలిటీ ఆఫ్ టూ అవుట్కమ్స్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ట్రయల్ టు అదర్ ట్రయల్ అనేది ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది కాదు. ఎందుకంటే ఒక దాని నుంచి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది, చేంజెస్ అవ్వదు, అందుకనే అది కరెక్ట్ కాదు. ద ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్. ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ అనేది మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూట్ అదనమాట. నెక్స్ట్ అంటే ఇందులో థియరీ కాన్సెప్ట్ తెలియాలి. ఇది జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఒక్కసారి అడుగుతాడు, ఇక్కడ అడిగాడు కాబట్టి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ విల్ సీ నౌ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇన్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ BNP, n అంటాము నెంబర్ ఆఫ్ ట్రయల్స్, P అంటే సక్సెస్ ప్రాబిలిటీ. ది మీన్ అండ్ వేరియన్స్ ఆర్ 15 and 10. మీన్ ఈజ్ 15 and వేరియన్స్ ఈజ్ 10. దెన్ ద వాల్యూ ఆఫ్ ద పారామీటర్ n వాల్యూ అడిగారు. NP ని పారామీటర్స్ అంటాము. ఇక్కడ మెయిన్ ఇది ఇన్ కేస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ ఫార్ములా. ఇన్ కేస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈజ్ వాట్? సో mean formula is what? NP is given as 15. I will change the color. Light ga undi, oka color change cheddam. Okay, just wait.
ఎస్. సో ఎన్పి రిజల్ట్ అంటే మెయిన్ ఫార్ములా, అది మెయిన్ ఫార్ములా ఏంటి ఎన్పి. ఎన్పి ఈజ్ గివెన్ యాజ్ 15, వేరియన్స్ ఫార్ములా ఎన్పిక్యూ, ఎన్పిక్యూ ఈజ్ గివెన్ యాజ్ 10. ఇలాంటి క్వశ్చన్స్ నేను టీఎస్ లో కూడా చేశాను కదా, నేను అందుకోసమే టీఎస్ ఏపీ రెండు కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్పేది. ఇప్పుడు ఎన్ కావాలంటే పీక్యూలు కావాలి, పీ కావాలి, ఫస్ట్ పీ కావాలంటే క్యూ కావాలి, అందుకని 2/1 చేయండి. 2/1 చేశారనుకోండి ఎన్పిక్యూ బై ఎన్పి, ఎన్పిక్యూ బై ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు 10/15. సో ఎన్పి ఎన్పి క్యాన్సిల్ అయిపోతుంది, 5 2s 5 3s అంటే వాట్ ఇస్ క్యూ వాల్యూ, క్యూ వాల్యూ 2/3 వచ్చింది. క్యూ వాల్యూ 2/3 ఇస్తే పీ ఈజ్ వాట్ 1 మైనస్ క్యూ, కాబట్టి 1 మైనస్ 2/3 ఈజ్ 1/3. పీ వాల్యూ 1/3 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ పారామీటర్ ఎన్ కావాలి. జస్ట్ వెయిట్, ఎన్ వాల్యూ కావాలి కాబట్టి పీ ఈజ్ 1/3. యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ p is equals 1/3 n1, అప్పుడు మనకి n వస్తుంది. n into 1/3 is equals to 15. By the cross multiplication n is equals to 45. Yes, n is equal to 45 given as a third option, right? Now we'll see the what is next question. One more question is also given here. So adento chuddam. Sorry, binomial distribution sambandhi question kaadu idi. So next we can discuss about the other paper. Right? Now we'll discuss about the 5th July Shift 1 2022 AP Eamcet questions. What we are discussing? Yes, random variables and distributions. This what is our question? One of the question in a binomial distribution, if n is the number of trials and the mean and variance are 4 and 3 respectively. Just previous question chesanu kada ade model. Undi paper lo question chesanu ade model. Kani ikkada em adigaru? Then is asking the 2 power 32 p of x is equals to n/2. P of x is equal n/2 result అడిగాడు. ఫస్ట్ what is it given here? main formula np, variance formula npq in a binomial distribution, right? mean and variance తెలిస్తే మిగిలినవన్నీ మనము కనుక్కోవచ్చు. pqలు n కనుక్కోవాలి ఫస్ట్. np is equals to main 4 ఇచ్చాడు అంటే is 4, variance ఇది 1, equation 1 అనుకోండి. variance npq is given as 3. okay, equation 2 just like previous shift question. okay na, values change అయ్యింది. 2/1 చేశారు అనుకోండి npq by np is equals to 3/4 వస్తుంది. np క్యాన్సిల్ అయింది, q is equals to 3/4. q వస్తే p వస్తుంది కదా, p is equals to 1 minus q, that is 1 minus 3/4 is 1/4. p నుంచి n కనుక్కున్నాం. substitute in 1 లో substitution చేస్తే 1 is what here np, n is we want, p is 1/4 అంటే n into 1/4 is equals to 4. what is n value? 16. n తెలుసు, p తెలుసు, q తెలుసు. వాడు అడిగింది ఏంటి? 2 power 32 of p probability of x value n/2. n అంటే 16/2 అడిగాడు. 16/2 అంటే 8 అంతేనా, అంటే probability of x is equals to 8 కావాలి. ఎకనామిక్ binomial distribution, what is the probability of p of x is equals to r? ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ రెఫర్ చేస్తున్నాను గైస్, జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో, ఆల్రెడీ గివెన్. మళ్ళీ ఇక్కడ రెఫర్ చేస్తున్నాను, p power r q power m minus r, అది r ప్లస్ ఇక్కడ 8 ఉంది. 2 power 32 n is what 16 c 8 p we have 1/4 whole power 8 into q is 3/4 16 minus 8 8. ఓకే, దీని సింప్లిఫికేషన్ ఏం చేస్తాడో చూద్దాం. ఆప్షన్ ప్రకారం దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. జస్ట్ వెయిట్, ఐఎమ్ సింప్లిఫైయింగ్ ఇట్. ఇక్కడ 2 power 32, ఓకే, 16 c8 అట్లా నుంచాడు. 2 power 32 16 c8 అట్లా నుండి 1/4 whole power 8 1/2 square whole power 8 రాయొచ్చు కదా, ఇంటూ 3 power 8/4 we can write 2 square whole power 8 ఉంది దానికి కూడా. అంటే 2 power 32 ఇంటూ 16 c8 ఇంటూ 1/2 power 2 square into 8 అంటే 1/2 power 6 2 power 16 into 3 power 8/2 square whole power 8 is also 2 power 16. 2 power 16 into 2 power 16 అంటే 2 power 32. 2 power 32 2 power 32 by 2 power 32 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏముంది
16C8 of 3 power 8. The first option. Okay, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాడు అంతే. What is the next question? We'll see now. It is depends upon the Poisson distribution. For a Poisson distribution, if mean is L, variance is M, L plus M is equals to 8, then e power 4, 1 minus p of x greater than 2. మీకు తెలుసు, in case of Poisson distribution, mean is same as a variance. Mean is equals to variance, రెండు సేమ్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఒకటేమో L ఇచ్చాడు, ఇంకోటి M ఇచ్చాడు, అంటే ఇండైరెక్ట్ గా L is equals to M. అండ్ L plus M is equal 8 ఇచ్చాడంటే L plus M place లో కూడా L పెడితే is equals to 8, అంటే 2L is equals to 8, L is equals to 4. దాన్ని మనం ఏంలా తీసుకుంటాం, లాంబ్డాగా తీసుకుంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ ఆఫ్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్. అంటే వాడు ఇచ్చిన ప్రకారం LM ఈక్వల్ కాబట్టి L plus M is equal 8 నుంచి L is equals to 4. మనం దీన్నే పారామీటర్ అని, వేరియన్స్ అని, మీన్ అని అంటాం. అంటే మనకి పారామీటర్ వచ్చేస్తుంది. లాంబ్డా వాల్యూ గాట్ ఇట్ as 4. అంతేనా? ఇప్పుడు మనకు కావాల్సింది e power 4 of 1 minus p of x greater than 2 కావాలి. అంతేనా? e power 4 of 1 minus p of x is greater than 2 అంటే 3 to infinity కావాలి. 3 to infinity అంత చేయడం మనకి టైం వేస్ట్ కదా. మనకు కావాల్సింది 3 to infinity, బట్ వీ డోంట్ వాంట్ p of x is 0, we don't want, and 1 we don't want, and 2 also we don't want. అంతేనా? ఈ 3 మనకి అవసరం లేదు. 1 0 1 అవి రిమూవ్ చేసేసారు. మనం ఇందు నుంచి రిమూవ్ చేయాలి, 1 నుంచి. దిస్ ఈజ్ ద 1 మైనస్ p of x is equals to 0. సింపుల్ గా 0 రాస్తున్నాను. p of x is equals to 1 ప్లస్ p of x is equals to 2 రిమూవ్ చేయాలి ఇందు నుంచి. ఓకేనా? సో ఇక్కడ ఓపెన్ చేస్తే 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ మైనస్ ప్లస్ p of 0, p of 1 ప్లస్ p of 2 కావాలి. అంతేనా? రైట్. e power 4. What is the formula for e power this one? Sorry, p of x is equal to k by the Poisson distribution. p of x is equals to k is what? e power minus lambda. Lambda power k by k factor. ఇంతే కదా. అక్కడ k ప్లేస్ లో మనకి 1 ఉంది, 2 ఉంది. Therefore e power 4 into e power minus lambda. Lambda value what is 4. అంటే 4 power 0 by 0 factorial. 0 factor plus e power minus 4 into 4 power 1 by 1 factor. 1 factor అంటే 1 ఇక్కడ దీని గురించి. ప్లస్ p of x is equals to అంటే ఏంటి, e power minus lambda, that is e power minus 4 of 4 square by 2 factorial అంటే 2. ఇంకా దీని సింప్లిఫికేషన్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఆల్రెడీ e power 4 ఉంది, బయట e power 4, లోపల e power minus 4 బయట కామన్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది కూడా 4 power 0 అంటే 1, 0 ఫ్యాక్టర్ కూడా 1, అంటే ఫస్ట్ టర్మ్ 1 అవుతుంది. సెకండ్ టర్మ్ e power minus 4 కామన్ తీసుకున్నాం, 4 power 1 by 1 అంటే 4 అయింది. నెక్స్ట్ టర్మ్ లో 4 స్క్వేర్ 16 by 2 8 అయింది. ఓకేనా? e power 4 e power minus 4 అంటే e power 0 కదా. e power 0 అంటే 8 plus 4 12 plus 1 13. e power 0 value 1 కాబట్టి the answer is 13. 13 is given as second option, right? These two are given in this paper. Now 5th July shift 2 లో of year 2022 AP ఏమి ఇచ్చాడో చూద్దాం. random variables and distribution నుంచి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి. It is given that the discrete random variable x is connected with the b and p అంటే binomial distribution కి కనెక్ట్ అయింది. And also p of x is equals to is given as p of x is equal to 3. Then the mean of x is, what is mean of binomial distribution? Yes, exactly np. n into p కావాలంటే np వాల్యూస్ కావాలి. దానికి ఫార్ములా ఈ రిజల్ట్ యూజ్ చేసుకోవాలి. What is the result here? np result is p of x is equals to is p of x is equal to 3 ని యూజ్ చేసుకుంటాం. మళ్ళీ ఫార్ములా p of x is equals to p of x is equal to 3. ఓకేనా? దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఫార్ములా p NCR, r అంటే 2, p తెలియదు మనకి, p పవర్ 2, q తెలియదు, q పవర్ n minus 2 రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్స్ టు సేమ్
NC3 R ప్లేస్ లో 3 ఉంది. P స్క్వేర్ P క్యూబ్ R అంటే 3 Q పవర్ N అంటే ఏం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ P స్క్వేర్ క్యాన్సిల్ P ఈజ్ లెఫ్ట్ రైట్ సైడ్ P పవర్ N మైనస్ 2 లో Q పవర్ N మైనస్ 3 Q పవర్ N మైనస్ 2 లో Q టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే P NC2 into Q is equals to NC3 into P. నేనేం చేస్తానంటే Q ప్లేస్ లో 1 మైనస్ P పెట్టేస్తాను. 1 minus P into NC2 ను రైట్ సైడ్ తీసుకెళ్తే NC3 by NC2 into P as it is. One formula is there in binomial distribution NCR by NCN minus R minus 1 is equals to NCR by NCR minus 1 is equals to N minus R plus 1 by R. ఇందులో R minus 1 కన్నా హైయెస్ట్ వాల్యూ ఉంటే ఈ రెండు డిఫరెన్స్ న్యూమరేటర్ రాయాలి, R ని డినామినేటర్లో రాయాలి. అది NC3 by NC2కి యూజ్ చేస్తాను. అంటే ఈ రెండు డిఫరెన్స్ 3 is greater than 2 కదా, అప్పుడు N minus 2 డిఫరెన్స్ న్యూమరేటర్ రాయాలి, 3ని డినామినేటర్లో రాయాలి. నెక్స్ట్ 1 minus P is equals to N minus 2 by 3 into P. Take the cross multiplication. Okay. What is cross multiplication? 3 minus 3P is equals to NP minus 2P. 2P side తీసుకొస్తే 3P minus 3P plus 2P is equals to NP. Okay na? 3 minus 3P plus 2P is 3 minus P is equals to NP. అదే మనకు కావాల్సిన మెయిన్ కదా. మెయిన్ ఫార్ములా ఏమనుకున్నాము? మెయిన్ అంటే NP. NP ఏమొచ్చింది? 3 minus that is given as a second option, right? P లో నుంచి వచ్చాడు అట్లానే మనం ఉంచేద్దాం, రైట్? ఇదండి మెయిన్ డైరెక్ట్ గా అడిగాడు, ఫార్ములా తెలిస్తే చాలు. నౌ నెక్స్ట్ క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ పాయిషన్ వేరియేట్. ఏమి ఇచ్చాడు అక్కడ? ఇఫ్ 3 is the variance of Gaussian distribution, then P probability which is X lies between 1 to 4. అంటే ఏంటి? వేరియన్స్ ఇచ్చాడు. వేరియన్స్ అంటే చెప్పాను కదా, లాంబ్డా. మీన్ అన్న వేరియన్స్ అన్న ఒకటే పారామీటర్ అంటాం. లాంబ్డా ఇచ్చాడు 3. సో we want P of X which is lies between 1 to 4. 1 కి 4 కి మధ్యలో ఏముంటాయి? Yes, 2, 3. అంటే we want P of X is equal to 2 plus P of X is equal to 4 రిజల్ట్, రైట్? 1 కి 4 కి మధ్యలో 2, 3 ఉంటాయి కదా సార్. P of X is equal to 3. 1 కి 4 కి మధ్యలో 2, 3 ఉంటాయి కనుక్కోవాలి, రైట్? So what is formula for P of X is equals K? Once again I'm giving e power minus lambda power K by K factorial. In place of P of X is equals to K is 2, lambda is given as a 3, therefore e power minus 3 squared by 2 factorial plus e power minus 3 cubed by 3 factorial, right? E power minus 3 taken out, 3 square is 9 plus 2, 3 power 3 is 27 by 3 factorial is 6. So write e power minus 3 9 by 2, right? 3 2s 3 9s అంటే 9 by 2 plus 9 by 2. 9 by 2 plus 9 by 2 అంటే 18 by 2. 2 is 9 or not? 9 into e power minus 3. So simple, look at the option number 3. That is only given, right? We have to know this one. Already I used for previous questions and I explained the concept also in this video, right? Even the paper ichina questions, right? ఇప్పుడు 6th July shift 1 లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూసేద్దాం, రైట్? Look at this question that is given. The random variable X has binomial distribute B 20, 0.4. అంటే ఏంటి? ఇక్కడ N వాల్యూ 20, P వాల్యూ 0.4. గైస్ చూడండి, ఇలా కూడా ఇస్తారు మనకి. ఇక్కడ 20 అనేది N ఇండికేట్ చేస్తుంది, 0.4 అనేది P ని ఇండికేట్ చేస్తుంది. దెన్ 5.5 P of X 5 minus of P of X greater than equals to 2 అడిగాడు. 5.5 కదా, 5 minus 5 of P of X greater than equals to 2. దీనికి అనుకోవాలంటే మనకి 2 వాల్యూస్ మాత్రమే తెలుసు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. N వాల్యూ is 20, P వాల్యూ is 0.4. P వాల్యూ 0.4 అంటే Q వస్తుంది కదా, Q is 1 minus P, that is 1 minus 0.4 is 0.6, right?
pq వాల్యూ తెలుసు n వాల్యూ తెలుసు. వాట్ ఈస్ వి వాంట్ 5 minus of 5 times of p of x greater than equals to 2. Greater than equals to 2 means we want 2 to 20. 2 to 20 కావాలి. అందుకని మనం ఏం చేయాలి 5 minus 5 of 2 to 20 మనకు కావాలి. కానీ we don't want 0 1 2. అందుకనే 1 minus p of x is equals to 0 of x is equals to 1 వాళ్ళ నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే టోటల్ ప్రాబిలిటీ 1 అని తెలుసు కాబట్టి మనకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే 5 minus 5 into 1 minus 5 minus some minus plus 5 times of p of x is equal to 0 plus p of x is equals to 1 అంటే 5 cancel అయిపోయింది. p of x is equal to 0 5 times of p of x is equal to 0 r plus 0 పెడితే n is a 20 c naught p power p we have 0.4 power 0 into q power 20 minus 0 is 20, right? Plus r value 1 that is 20 c1 p value is a 4 and 4 power 1 into q is a 0.6 power 20 minus 1 is 90. Okay? ఇంకా దీని సింప్లిఫికేషన్ ఆప్షన్లో ఎలా ఇచ్చాడో చూసేద్దాం. సో ఆప్షన్ ప్రకారం ఇక్కడ స్ప్లిట్ చేసుకున్న వాల్యూ 5. ఓకే 20 c naught 1 0.4 is 1. దీన్ని 6.6 ని 6 by 10 whole power 20 plus 20 c1 అంటే 20 ఈ 0.4 అంటే 4 by 10 0.6 అంటే 6 by 10 whole power 90. 2 cancel 2 3s 2 5s అలాగే 3 2s 2 3s 2 5s. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 3 by 5 whole power 20 3 by 5 whole power 19 అంటే మనం ఏది కామన్ తీసుకోవచ్చు 5 యాజ్ ఇట్ ఈజ్ ఉంది 3 by 5 whole power 19 కామన్ తీసుకోవచ్చు అంతేనా. అప్పుడు ఏముంటుంది ఫస్ట్ టర్మ్ లో 3 by 5 ఉంటుంది. సెకండ్ టర్మ్ లో 20 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 2 టైమ్స్. ఓకే 10 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఏముంది 2 4s 8 ఉంది. ఎస్ 8 ఉంది. నౌ దిస్ ఈస్ 5 into 3 by 5 whole power 19 LCM మనం 5 తీసుకుంటే 5 8s 40 40 plus 3 43 43 by 5 5 cancel అయిపోయింది. అంటే వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ 3 by 5 whole power 19. కొంచెం క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా చేయండి. దట్ ఈస్ గివెన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్, రైట్? సో నౌ లుక్ ఫార్వర్డ్ వాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. As a statement wise question అంటే statement wise ఇచ్చాడు. A multiple choice test consisting of 5 questions. ఎన్ని questions ఉన్నాయి 5 questions. Each question having 4 responses. Each question కి 4 responses అంటే 4 options ఉన్నాయి అన్నమాట. There is only one correct option. అంటే total number of questions n అనుకోండి. n 5 ఉన్నాయి. అందులో ఎన్ని రెస్పాన్సెస్ 4 ఉన్నాయి. అందులో 4 లో ఒకటి కరెక్ట్ అంటే సక్సెస్ ఈస్ 1 out of 4. రిమైనింగ్ 3 రాంగ్స్ కదా అంటే Q is 3 by 4, right? ఇలా సెంటెన్స్ బై సెంటెన్స్ చదివి ఇలాంటి వర్క్ లోడ్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయాలి. దెర్ ఈజ్ ఓన్లీ 1 కరెక్ట్ ఆప్షన్ అండ్ ద రిమైనింగ్ 3 ఆర్ ఇన్ కరెక్ట్ ఆప్షన్స్. అది రాసేసాను. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, ఇఫ్ ఏ క్యాండిడేట్ అటెంప్ట్ ఆల్ 5 క్వశ్చన్స్ దెన్ ద ప్రాబిలిటీ దట్ he answered at least 3 questions incorrectly. అట్లీస్ట్ 3 questions incorrectly. ఇన్కరెక్ట్లీ అంటే ఏంటి, రాంగ్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కానీ 3 ఇన్కరెక్ట్ గా ఉండాలి. 3 ఇన్కరెక్ట్ గా ఉండాలంటే అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీనా అట్లీస్ట్ 3 ఇన్కరెక్ట్ అంటే p of x ఇన్కరెక్ట్ గా అంటే మనం ఇన్కరెక్ట్ ఇక్కడ సక్సెస్ అనుకోవాలి. ఏమనుకోవాలి ఇన్కరెక్ట్ సక్సెస్ అనుకోవాలి. మనము ఏదైతే q తీసుకున్నా దాన్ని p అనుకోవాలి, p ని q అనుకోవాలి, ఇది p అనుకోవాలి. ఎందుకంటే ఏది ప్రాబిలిటీ అడిగాడు ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఏది ఇన్కరెక్ట్ 3 by 4 ప్రాబిలిటీ దాన్ని p అనుకోవాలి. p అనేది తీసుకుందాన్ని ఇప్పుడు మనకి q అనుకోవాలి. అప్పుడు మనకి క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. ఆఫ్ x గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 3 అట్లీస్ట్ 3 ఇన్కరెక్ట్ అని అంటే 3 4 5 3 నుంచి 4 5 అంటే p of x is equals to 3 plus p of x is equals to 4 plus p of x is equals to 5.
మనకి కరెక్ట్ అంటే సక్సెస్ అని తెలుసు, కానీ వీడు ప్రాబిలిటీ ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఏది ప్రాబిలిటీ అడిగారు దాన్ని సక్సెస్ కనుక పీ కింద తీసుకొని దానికి ఆపోజిట్ అనేది క్యూ అనుకోవాలి. అది మనం ఇక్కడ చెయ్యాలి ఫస్ట్. ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ p of x is equals to 3, p of x 5, 5c3, p is a 3 by 4 whole power 3, q is 1 by 4, 5 minus 3 is a 2, plus p of x is equal to 4 అంటే 5c4 3 by 4 whole power 4, right, into 1 by 4, 5 minus 4 is 1, plus next 5c5, last 5c5, 3 by 4 whole power 5, and 1 by 4, 1, 4, 5 minus 5, 0. ఇంకా 5c4 అంటే 5c1 రాయొచ్చు కదా, అకార్డింగ్ టు NCR is equals to NCN minus R. 5c4 we can have 5c1, 5c3 ఉంది కదా, ఫస్ట్ 5c3ని 5c2 రాద్దాం, 5c2 అదే ఫార్ములా 5c2 రాయాలి, ఇంటూ 3 by 4 whole power 4, 1 by 4, 3 cube, 3 better, 3 cube into 1 by 4 cube, 1 by 4 square into 1 by 4 power 5, అందుకేనా, రైట్. 5c4 అంటే 5c1 అంటే ఇక్కడ కూడా 3 power 4 into 1 by 4 whole power 4 plus 1 5, plus 5c5 is nothing but 5c0 according to same formula. 3 power 5 of 1 by 4, 1 by 4 whole power 0 అంటే 1, 1 by 4 power 5, ఓకేనా. దీన్ని మనము బయటికి తీసేసుకున్నాం, ఏది కామన్ తీసుకున్నాం, 1 by 4 power 5 and 3 cube is common. What is next we will look at 5c2 అంటే మనము 3 power 3 by 4 power 5 కామన్ తీసుకున్నాము, 5c2 వాల్యూ ప్లస్ ఇక్కడ 5c1 అంటే 3 ఉంది, 3 into 5c1 ప్లస్ ఇక్కడ 5c0 అంటే 1, 3 స్క్వేర్ ఉంటుంది, 3 స్క్వేర్ into 5c4, 3 power 3 is 27, 5 అంటే 1024, 4 power 5 అంటే 1024, 5c2 వాల్యూ 5 into 4 by 2 అయితే 5c2, దీని వాల్యూ 10 plus 3 into 5c1 value 5 plus 3 square 9. So this is 27 by 1024 into 10 plus 3 5 15 plus 9, and 10 plus 3 15, 10 plus 15 plus 9, calculation further, 27 by 1024 into 25 34 అంతేనా, 34 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, 2 17s, 2 5 12s, therefore 27 17s ఇంటూ చూద్దాం, ఇది ఇంటూ చేస్తున్నాం, 27 17s, 7 7s 49, 9 4, 7 2s 14 plus 4 18, 177, 1 2s 2, therefore this result is 9 15 5 1 459, right, 459 by 512, okay, that is given as a second option, right. ఇక్కడ సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేయాలి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ దిస్ పేపర్. ఇలా మనం చాలా క్వశ్చన్స్ మనము ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి డిస్కస్ చేయొచ్చు. అన్ని మోడల్స్ కవర్ చేస్తాం, అన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ చేయడం కష్టము, ఎందుకంటే మనకి వీడియో ఇప్పటికే చాలా లెంగ్తీ ఉంది. సో అవి మీకు వస్తాయి కంపల్సరీ. ఐ హోప్స్ యు ఫాలో దిస్ వీడియో వెల్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ స్టేట్ స్టూడెంట్స్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీగా కాన్సెప్ట్ వైజ్ గా నేర్చుకోండి ఫస్ట్, ఎందుకంటే ఎక్కువ ఫార్ములాస్ బేసిక్ క్వశ్చన్సే ఇస్తాడు. ఇందులో ట్రిక్స్ అనేవి జనరల్ గా యూజ్ అవ్వవు, ఓన్లీ ఫార్ములా బేసిక్ క్వశ్చన్స్, అది కూడా మీకు ఐపీ ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఇప్పుడు నేను చేశాను చూసారు, ఏపీ ఎంసెట్ చేశాను, టీఎస్ ఎంసెట్ చేశాను, 2021 చేశాను, 22 క్వశ్చన్స్ కూడా చేశాను రీసెంట్ ఇయర్స్ కాబట్టి. దీని నుంచి మీకు ఎవరిదైతే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, I hope so you follow this video well. If you like this video, please share all your friends, and if you not subscribe, please subscribe. I conclude this video here. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.